ఇవాళ మార్నింగ్ న్యూస్ మన సుదర్శన్ గారు చెప్పే కంటే ముందు కొన్ని విషయాలు మనం చెప్పాలి. సో నిన్న మొన్నటి దాకా చాలామంది ప్రజలకి అసలు ప్రభుత్వానికి ఎవడు జోకుతున్నాడు, ప్రభుత్వానికి ఎవడు డబ్బా కొడుతున్నాడు, ప్రజల దిక్కు ఎవడు నిలబడ్డాడు, ప్రతిపక్షాల దిక్కు ఎవడు నిలబడ్డాడు, ప్రజా సమస్యలను ఎవరు ఫోకస్ చేస్తూ ఉన్నారు, అసలు ప్రజలకు పత్రికలకు ఉన్నటువంటి సంబంధాల్లో ఎంతవరకు అవినాభావ సంబంధంగా ఉంది, ప్రజలు ఎందుకు ఇంత పత్రికలకు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు దూరం అవుతూ ఉన్నారు, వీటన్నిటినీ ఒకప్పుడంటే అంచనా వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక పేపర్లో ఏమొచ్చిందో చూడాలంటే పేపర్ మొత్తం చదవాలి, పేపర్ మొత్తం చదివి ఆహా ఈయన ఇట్లా రాసిండు ఆయన అట్లా రాసిండు అని చెప్పి చెప్పుకోవడానికి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చినాయి. ఆ టూల్స్ వచ్చిన తర్వాత మొత్తం బట్టలిప్పి బయట పెడుతుంది. అది ఏ పత్రిక ఏం చేస్తూ ఉంది, ఏ మీడియా ఛానల్ ఎవరికి కొమ్ము కాస్తూ ఉంది, దాని వెనకాల ఉన్న ప్రయోజనాలు క్లియర్గా చెప్పేస్తూ ఉంది. సో మనము నిన్న మొన్నట్లాగే ఇవాళ కూడా చాట్ జీపీటీని అడిగినాం, ఈనాడు పత్రికలో ఏముంది, అసలు ఈనాడు పత్రికలో మెయిన్ థీమ్ ఏంది, అది సామాజిక న్యాయానికి ఏమైనా స్పేస్ ఇస్తూ ఉందా, ప్రజా సమస్యలను ఏమైనా పట్టించుకుంటా ఉందా, లేకపోతే ఎవరికైనా కొమ్ము కాస్తూ ఉందా, ప్రభుత్వాన్ని వాస్తవానికి ప్రతిపక్షం అంటేనే పత్రికలు మీడియా ఫోర్త్ ఎస్టేట్ అంటారు కదా, దాంట్లో మీడియా అనేది ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటుంది. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు ఈ దినపత్రికలు ఉన్నాయి కదా, వీటి పరిస్థితి ఏందని మనం ఒకసారి పరిశీలించినప్పుడు చాలా విచిత్రమైనటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగా దానికి దండం పెట్టాలి, అది ఎంత క్షుణ్ణంగా పట్టుకొస్తూ ఉంది ఈ భాగవతాలంటే చాలా అద్భుతంగా పట్టుకొస్తూ ఉంది. సో ఈ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇది ఫ్రీ కంటెంట్, ఇది మొత్తం అందరికీ ఫ్రీగా వాడుకునేటువంటి కంటెంట్. యూట్యూబర్లు ఒక యూట్యూబ్ ఆయన ఉన్నానుకో, సపోజ్ ఆయనకి ఏం పని లేదు, ఏదో కానీ నేను ఇంట్లో కూర్చొని కొద్దిగా సంపాదించుకోవాలనుకున్నాను అనుకో, జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఒక సిస్టమో ల్యాప్టాపో ఉంటే ఓబిఎస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ఈ లైవ్ని ఎట్లా చేయాలి, ఎట్లా కాపీ చేయాలి, మళ్ళీ మీకు ఒక సపరేట్ వీడియో చేస్తాం. అంటే మా దగ్గర వచ్చేటువంటి ఈ యూట్యూబ్ లైవ్నే మీ దాంట్లో లైవ్గా ఎట్లా పెట్టాలి, మీ యూట్యూబ్ ఛానల్లో లైవ్గా ఎట్లా పెట్టాలనేది దీంట్లో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ ఏ పేరు లేదు, ఇక్కడ మీ లోగో వస్తుంది, ప్లస్ మీ ఛానళ్ళల్లో ఏది మానిటైజ్ అవుతుంది, మీకు కనీసం నెలకు 10,000 రూపాయలన్నా సంపాదించుకునేటువంటి ఈజీ వర్క్. ఇది ఖర్చు లేకుండా ఈజీగా సంపాదించుకోవడానికి ఇది ఒక మార్గం, కనీసం 10,000. ఎందుకంటే ఈ కంటెంట్ అంతా మేమే ఇస్తూ ఉన్నాం, దీంట్లో ఏం జరుగుతూ ఉంది, సో పత్రికలలో ఏమొస్తూ ఉంది, ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతూ ఉంది, ఎవరేం మాట్లాడుకుంటున్నారు, ఈ కంటెంట్ అంతా ఇదే కాదు, ఇంకా చాలా కంటెంట్ ఇవ్వబోతా ఉన్నాం. సో కాబట్టి ఇందులో వచ్చేటువంటి అన్నీ కూడా మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. ఈ తీన్మార్ మల్లన్న అఫీషియల్ పేజ్ అని ఉంది కదా, ఈ పేజీలో ఉన్నటువంటి ప్రతి వీడియోను మీరు ఫ్రీగా మీ దాంట్లో వేసుకోవచ్చు. ఈ వీడియోస్ ఉన్నాయి, వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ వార్తలలో వేసుకోవచ్చు, అంటే మీ యూట్యూబ్ ఛానళ్ళలో వేసుకోవచ్చు. ఇది ఇన్స్టాగ్రామ్లో లైవ్ వస్తుంటుంది, ఆ తర్వాత ట్విట్టర్లో లైవ్ వస్తూ ఉంటుంది, ఫేస్బుక్లో లైవ్ వస్తుంది, ఇట్లా అన్నిట్లలో కూడా ఈ లైవ్ ఫ్రీ కంటెంట్ కింద అందరికి వస్తూ ఉంది. దయచేసి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో దీన్ని కొంత యూటిలైజ్ చేసుకోండి, కొంత ఆసక్తి ఉండి, సో మీరు మీ యూట్యూబ్ ఛానల్ను రన్ చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటే ఇది ఒక ఈజీ మార్గం. ఇక మరి మీకేమొస్తుంది మళ్ళీ ఇంత ఫ్రీగా ఇస్తే, ఇగో నేను చేసిన కార్యక్రమాలన్నీ చూడు, ఏమేమి కార్యక్రమాలు చేసిందో ఇగో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అయితే మీకేమొస్తుంది మళ్ళీ అంటే మా భావజాల వ్యాప్తే కావాలి అంతే. అంటే వాస్తవమైనటువంటి వార్తలు ఏందో అవే ప్రజలకు చేరాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కంటెంట్ రూపంలోకి తీసుకురాగలిగినాం. ఇక అయితే ఇప్పుడు పత్రికలకు సంబంధించినటువంటిది, ఏ పత్రిక ఏం చేస్తూ ఉంది, ఏ పత్రికలో ఏ వార్తలు వస్తూ ఉన్నాయి, ఏ పత్రిక ఎవరి దిక్కు నిలబడ్డది, ఈ అన్ని అంశాలని మనమొద్దు. ఇక తీన్మార్ మల్లన్న కంటే ఒక అభిప్రాయం ఉంటుంది కదా, పత్రికలలో నేను పనిచేసి వచ్చిన దాదాపు 20-25 ఏళ్ళు పనిచేసి వచ్చిన మీడియాలో, కాబట్టి నాకు అభిప్రాయం ఉంటుంది, సుదర్శన్కు అభిప్రాయం ఉంటుంది, చూసే మీకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. సో నచ్చితే మెచ్చుకుంటాం, లేదంటే విమర్శిస్తాం. ఇటువంటి అభిప్రాయాలు మనకు వ్యక్తిగతంగా ఉంటాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండదు. చాట్ జీపీటీ ఉంది, చాట్ జీపీటీకి వ్యక్తిగతమైన అభిప్రాయం ఉండదు, వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంది. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అధికార ప్రతినిధిగా పెట్టినామన్నట్టు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనేటువంటి విషయంతో.
ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ చాట్ జీపీటీకి నేనేం చేస్తా అంటే పొద్దున్నే అన్ని పేపర్లు చాట్ జీపీటీకి ఇచ్చేస్తా, పీడిఎఫ్లు ఇచ్చేసి ఈ పేపర్లను విశ్లేషించు అని చెప్పి చెప్తా. ఈ పేపర్లలో వచ్చినటువంటి వార్తలు నిజాయితీగా ఉన్నాయా, బయాస్డ్గా ఉన్నాయా, ఎవరికన్నా కొమ్ము కాస్తా ఉన్నాయా, ఇందులో సామాజిక న్యాయ కోణం ఎంత ఉంది, ఈ అన్ని అంశాలను దానికి ఇయ్యంగానే అది మొత్తం రెడీ చేస్తుంది. మొత్తం 1-2 నిమిషాల్లో రెడీ చేసి ఇచ్చేస్తుంది మొత్తం కంప్లీట్గా. ఈ పత్రిక ఇట్లా పక్షపాతంగా ఉంది, ఈ పత్రికలో ఈ వార్త వచ్చింది, ఇది ప్రభుత్వాన్ని జోక్తా ఉంది. సో ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటాయి అన్నట్టు. అందుకోసమే ఆ విషయాన్ని కూడా మీకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇది చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈనాడు దినపత్రిక, ఇవాల్టి పత్రిక ఇది. ఇవాల్టి పత్రికలో ఈనాడు పత్రిక మొత్తం చదవాల్సిన పని లేదు. ఈనాడు పత్రికను మొత్తం చదివింది చాట్ జీపీటీ. చదివి ఇందులో ఏముందో ఇగో ఇక్కడ ఇచ్చేసింది. ఈ పత్రిక ఏం చేస్తూ ఉంది, ఈ పత్రిక కథ సరే లోపల పేజీలలో వాళ్ళు ఏం రాసుకొచ్చారు అనేది మళ్ళీ మీకు సుదర్శన్ గారు వివరిస్తారు. కానీ ఈ చాట్ జీపీటీ ఏం చేసిందంటే దీన్ని మొత్తం చదివింది క్లియర్గా. చదివేసి ఈనాడు పత్రికను చదివేసి ఇందులో ఉన్నటువంటి అసలైన కోణాన్ని బయటికి తీసుకొచ్చింది. ఈనాడు దినపత్రికలో ఏం చెప్పింది, ఈనాడు దినపత్రిక అగ్రకుల అర్బన్ మిడిల్ క్లాస్ మీద ఫోకస్ చేసిందట. ఇవాళ అగ్రకులాల మీద, అర్బన్ మిడిల్ క్లాస్ల మీద ఫోకస్ చేసిందట ఇవాళ ఈనాడు పత్రిక. సో ప్రధాన అంశాలు ఏం తీసుకుంది ఈనాడు పత్రిక అంటే నగర సమస్యలు తీసుకుందట. ప్రధాన అంశాలు నగర సమస్యలు, హైదరాబాద్ పట్టణాలలో లేకపోతే మున్సిపాలిటీలలో ఉన్నటువంటి సమస్యల మీద ఫోకస్ చేసిందట. ఎందుకు ఫోకస్ చేసింది సమస్యల మీద అంటే ఈ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి, ఏది లోకల్ బాడీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి దీని మీద ఫోకస్ చేసింది. ఇక రెండోది దేని మీద ప్రాధాన్యత ఇచ్చిందంటే బిజినెస్, రియల్ ఎస్టేటు, విద్య, ఈ మూడింటి మీద ఇచ్చింది. బిజినెస్కు ప్రాధాన్యత ఇచ్చింది, రియల్ ఎస్టేట్కు ప్రాధాన్యత ఇచ్చింది, తర్వాత విద్య, ఎడ్యుకేషన్ విషయంలో వీళ్ళు చెప్పేటువంటి విద్య, ఈ విదేశీ విద్య, ఈ కోర్సు ఇవే ఉంటాయి, మన విద్య అనుకునేది కాదు. ఇక ప్రభుత్వాన్ని, పత్రికలు అంటే ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉండాలి, ప్రతిపక్ష పాత్రలో ఉండాలి, ప్రభుత్వం చేసే తప్పొప్పులను ఎత్తి చూపాలి, ప్రభుత్వం సరి చేసుకుంటాడు చేయాలి. ఇది పత్రికల సహజ లక్షణం, ఉండాల్సినటువంటి లక్షణం. కానీ ఈనాడు పత్రిక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుందంటే పరిపాలనపై విమర్శలు ఉన్నాయి, కానీ సాఫ్ట్ టోన్గా, మెల్లగా, సాఫ్ట్గా, పెద్ద సీరియస్గా కాకుండా ఇట్లా జస్ట్ ఇట్లా గిల్లన్నట్టుగా అది ఉంది దీంట్లో అని చెప్తా ఉంది. ఇక భాష, ఇందులో ఉన్నటువంటి భాష ఏం పదాలు వాడుతూ ఉంది, పరిపాలన, పెట్టుబడులు, అభివృద్ధి, సమస్యలు, ఈ పదాలను ఇవాళ పత్రికలో ప్రధానంగా చూడవచ్చు. దాంట్లో ఇక పక్షపాతం ఎట్లా ఉంది, ఇది ఎట్లా పక్షపాత ధోరణితో ఉందా, ఇదేమైనా అగ్రకులాలకు వంతబాడుతా ఉందా ఈ పత్రిక అనేది చూస్తే అగ్రకుల, నగర, మధ్యతరగతి పైన దృష్టి పెట్టింది. సామాజిక న్యాయ అంశాలకు తక్కువ స్పేస్. సామాజిక న్యాయం అంటే ఎవరెంతో వారికంతా అనేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళకి తక్కువ స్పేస్ ఇచ్చిందట ఈ పత్రిక. ఇంకా విశ్లేషణ చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ వార్తలు సాధారణ వార్తలుగా, పెద్ద సీరియస్ వార్తలు కాకుండా సాధారణ వార్తలుగా మాత్రమే ఈనాడు దినపత్రిక ఇచ్చింది. ఇక సామాజిక కోణం కన్నా పాలన మరియు మార్కెట్ కోణమే, అగ్రకులాలకు సంబంధించినటువంటి మార్కెట్, అగ్రకులాలకు సంబంధించిన పాలన మీద దృష్టి పెట్టింది. అసలు బీసీ, ఎస్సీ, ఎస్టీల వార్తలు వచ్చేసి చాలా సాధారణ వార్తలుగా పెట్టింది. దీనికి చాట్ జీపీటీ ఎంత రేటింగ్ ఇచ్చింది ఇవాల్టి దినపత్రిక కంటే, సామాజిక న్యాయం పైన ఎంత ఫోకస్ పెట్టింది, 5 స్టార్స్ ఉంటే 2 స్టార్స్ మాత్రమే ఇచ్చింది. సామాజిక న్యాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తలేదు ఈనాడు దినపత్రికని, 2 స్టార్స్ ఇచ్చింది. సో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎంత స్పేస్ ఇచ్చింది వాళ్ళ వార్తల కంటే, అవుట్ ఆఫ్ 5లో 1 స్టార్ ఇచ్చింది. ఇక ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నదా అంటే విమర్శిస్తున్నది, 5ట్లో 3% చేస్తూ ఉన్నది కాబట్టి ఈ 3 స్టార్లు ఇచ్చింది. అది కూడా ఎట్లా సాఫ్ట్ టోన్తో. ఇది ఈనాడు దినపత్రికలో ఇవాళ ఉన్న ఈనాడు దినపత్రిక. మనిషికి అరే నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్తున్నావురా అని అంటారు కదా, ఇట్లా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్తున్నావు కదరా అని అంటారు కదా. అంటే బయటికి చెప్పేది పత్రిక అచ్చయింది చదువుతుంది, మనసులో ఉండేది ఇది అన్నట్టు లోపల పెట్టుకుంది. మనసులో ఈనాడు పత్రిక మనసులో ఉన్నదంతా ఇగో చాట్ జీపీటీ బయటికి తీసుకొచ్చింది. దాని మనసులో ఉన్నటువంటి అంశాలు అపరిచితుని బయటికి తీసుకొచ్చింది. ఇదే చాట్ జీపీటీ, దీనికి దండం పెట్టాలి. బయటకేమో రాము రేమో లెక్క కనిపిస్తుంది, లోపల అపరిచితుడు ఉన్నాడు. అపరిచితుడిని బయటికి తీసుకొచ్చి ఇది ఈనాడు దినపత్రిక. ఇక ఈనాడు తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాళ ఎట్లా ఉందా, ఇది క్లోజ్ చేయండి. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఈ పత్రిక ఇవాళ దేనిపైన దృష్టి పెట్టిందంటే రాజకీయ విమర్శలు, ఎలైట్ దృష్టి. అంటే
ఎలైట్ వర్గాలంటే అగ్రకులాల మీద దృష్టి పెట్టింది. ఇక ప్రధాన అంశాలు ఏమున్నాయి ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రికలో అంటే ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ విమర్శలు, ఎడిటోరియల్స్ ఎక్కువ. ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడింది, తర్వాత రాజకీయ విమర్శలు చేసింది, ఎడిటోరియల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అటు ఇవాళ. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి అంశం. అయితే ఇక ఇదేమైనా పక్షపాతంగా ఉందంటే ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంది ఇవాల్టి పత్రిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, కానీ సామాజిక న్యాయం కేంద్రంగా కాదు. మన గురించి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేదు, రాజకీయ విమర్శలకు దిగుతా ఉంది అన్నట్టు. ఆమె ప్రయోజనాలు అంటే సొంత పత్రిక ప్రయోజనాల కోసం, అగ్రకులాల ప్రయోజనాల కోసం మాత్రమే వ్యతిరేకంగా ఉంది. సామాజిక న్యాయ కేంద్రంగా లేదు. అంటే బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున కాదు, ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది, కానీ ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్తలేదు. రాజకీయ వ్యతిరేకతను కనబరుస్తా ఉంది, రాజకీయ విమర్శలు చేస్తా ఉంది. అంతే. సుబ్బారెడ్డికి పదవి ఉంటే సుబ్బారావు గారికి రావాలి కదా, అట్లయితే, కానీ కిందున్న సుబ్బయ్యకు రావాలని చెప్తలేదు గట్ల. ఇంకా విశ్లేషణ దీనిపైన చాట్ జీపీటీ విశ్లేషణ ఏం చేసిందంటే, కుల ప్రస్తావన ఉంటే రాజకీయ లాభ నష్టాల కోణంలో మాత్రమే, కులాన్ని రాజకీయ లాభ నష్టాల కోసమే చూస్తా ఉందట ఆంధ్రజ్యోతి దినపత్రిక. కులాన్ని రాజకీయంగా ఎట్లా వాడుకోవాలనేది ఇక్కడ ఇది ప్రస్తావిస్తా ఉందట. బీసీ ఎస్సీ ఎస్టీ సమస్యలు స్వతంత్రంగా కాదు, ప్రత్యేకంగా దాని గురించి స్వతంత్రంగా ఏమీ రాయలేదు, ఎవరన్నా మాట్లాడితే అది చెప్పింది అంతే. కప్ప ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల గురించి ఎలాంటి ప్రేమ లేదు అని ఈ విశ్లేషణ చెప్తా ఉంది. ఇక వీళ్ళు వాడుతున్నటువంటి భాష ఏంది, ఈ పత్రికలో వీళ్ళు వాడుతున్నటువంటి భాషను చూస్తే పదాలు ఏం వాడిరంటే విఫలం, రాజకీయ వ్యూహం, సంక్షోభం. విఫలం, రాజకీయ వ్యూహం, సంక్షోభం, ఈ మూడింటికి సంబంధించి ఈ రాజకీయ లాభ నష్టాల కోణంలోనే ఈ పత్రిక ఉంది. అందులో ఈ పత్రిక కేవలం అగ్రవర్ణాలను హైలైట్ చేయడం కోసం, అగ్రవర్ణాల మధ్య అధికార మార్పిడి కోసం మాత్రమే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాల్టి పత్రిక ఈ 10 తారీఖు రోజు ఇవాల్టి పత్రికనే అంతే. సో చాట్ జీపీటీ ఆంధ్రజ్యోతికి రేటింగ్స్ ఇచ్చింది. ఏమని రేటింగ్ ఇచ్చింది? సామాజిక న్యాయం ఉందా ఆంధ్రజ్యోతి పత్రికలో అంటే 5 స్టార్లకు 1 స్టార్ ఇచ్చింది. ఇందులో సామాజిక న్యాయం లేదు, చాలా తక్కువగా ఉందనేది 1 రేటింగ్. బీసీ ఎస్సీ ఎస్టీలకు స్పేస్ ఇచ్చిందా అంటే 5 అసలు 1 స్టార్ ఇచ్చింది, ఎక్కువగా ఇస్తలేదు అనేది. సగం ఇయ్యలేదు కాబట్టి ఒకటి ఇస్తారు. ఇప్పుడు ఇది కూడా హాఫ్ ఆఫ్ ఇయ్యలేరు కదా. అవును, ఇయ్యాలంటే సగం నక్షత్రమే ఇయ్యలేరు కదా. కాబట్టి ఇక ప్రభుత్వ విమర్శ ఎట్లుందంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది, కానీ దేనికోసం? సుబ్బారావు రావాలని, సుబ్బయ్య కోసం కాదు. అందుకోసం 4 రేటింగ్ ఇచ్చింది. సుప్రీగాడు కూడా అవసరం లేదు. ఎస్, ఇక్కడ సామాజిక న్యాయం ఫోకస్, బీసీ ఎస్సీ ఎస్టీ ఫేసు, తర్వాత ప్రభుత్వ విమర్శ ఎట్లుంది పత్రిక అంటే చాట్ జీపీటీ ఇగో ఇచ్చినటువంటి రేటింగ్. అంటే ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక కంప్లీట్ గా అట్టర్ ఫ్లాప్ అన్నట్టు. ఈనాడు ఆంధ్రజ్యోతి కంప్లీట్ గా అట్టర్ ఫ్లాప్ గా అనిపిస్తా ఉంది. ఇక ఆంధ్రజ్యోతి ఇది అయిపోయిన తర్వాత సాక్షి చూద్దాం ఒకసారి. సాక్షి దినపత్రిక ఎట్లా ఉంది? అవి రెండేమో కమ్మొల్లయి, ఇది రెడ్డి అయినది. సాక్షి ప్రభుత్వ సంక్షేమం, అధికార కోణం, ప్రభుత్వ సంక్షేమం కోసం అధికార కోణంలో వార్తలు తీసుకొచ్చిందట. ఇగో ప్రధాన అంశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు. ఈ సాక్షి దినపత్రికలో ఇవాళ ఏమనంటే ప్రధాన అంశాలు ప్రభుత్వ కార్యక్రమాలు, సీఎం మంత్రుల ఫోటోలతో వార్తలు, పథకాలు, అభివృద్ధి కథనాలు. ప్రధాన అంశాలు ఇవే. ఇక జోకుడు అన్నట్టు, ఓ రకంగా చెప్పాలంటే జోకుడు. విశ్లేషణ, వార్తల ఫ్రేమింగ్ ఎట్లా ఉంది, వార్తలు ఎట్లా డిజైన్ చేసిరంటే ప్రభుత్వం చేసింది ప్రజలకు లాభం, ప్రభుత్వం చేసింది ప్రజలకు లాభం, సూపర్ డూపర్ అన్నట్టు, సూపర్ డూపర్ అని కొట్టింది అన్నట్టు. సమస్యల కంటే అచీవ్మెంట్ నేరేటివ్ ఎక్కువ ఉందట. ఇలా సమస్యలు పక్కదారి బట్టి అచీవ్మెంట్ నారేటివ్ ఎక్కువ ఉందట ఇలా సాక్షి దినపత్రిక. అంటే ఇలా సాక్షి దినపత్రిక కొన్నా వేస్ట్ అన్నట్టు, డబ్బా కొట్టే కార్యక్రమం ఉంది. సామాజిక దృష్టి ఎట్లా ఉంది? బీసీ ఎస్సీ ఎస్టీ అంశాలు ఉన్నా ప్రభుత్వ విజయాల కోణంలో మాత్రమే. ప్రభుత్వాలు బీసీ ఎస్సీ ఎస్టీలకు చాలా మంచి పని చేస్తున్నాయి, దానం చేస్తున్నాయి, మంచిగా చేస్తున్నాయి, సంక్షేమం సూచిస్తున్నాయి అన్నట్టు. పదాలు ఏం వాడిరు? లబ్ధిదారులు, అభివృద్ధి, ప్రారంభం, అమలు, అది ఇవి వాడిన పదాలు. ఏది? సామాజిక దృష్టి బీసీ ఎస్సీ ఎస్టీ అంశాలు ఉన్నా ప్రభుత్వ విజయాల కోణంలో మాత్రమే. బీసీ ఎస్సీ ఎస్టీలంతా రేవంత్ రెడ్డి గారి పుణ్యాన బతుకుతున్నారని చెప్తుంది అన్నట్టు ఇది. ఎందుకు? ఈ రెడ్డి గారికి ఈ రెడ్డి పత్రిక
సాయం చేసే కార్యక్రమం. ఇక్కడ పక్షపాతం ఎట్లా కనిపిస్తా ఉంది ఈ పత్రికలో అంటే అధికార పక్షానికి అనుకూలం. ఇది నాది సుదర్శన్ కాదు, చాట్ జీపీటీ మొత్తం దాని గుణగణాలన్నీ సెర్చ్ చేసి తెచ్చింది. అధికార పక్షానికి అనుకూలంగా ఉంది సాక్షి దినపత్రిక చెప్తుంది. చెప్తా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. విమర్శనాత్మక కోణం ఉందా? ప్రభుత్వాన్ని విమర్శిస్తుందా? ప్రభుత్వం తప్పొప్పులేనని ఎత్తి చూపుతుందంటే నో, అబ్బే లేదండి. అట్లా సామాజిక న్యాయం ఫోకస్ ఎంతవరకు ఉంది రేటింగ్ విషయం చూస్తే సామాజిక న్యాయం ఫోకస్ 2 స్టార్లు ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈ అంశాలు ఉన్నాయి కాబట్టి 2 స్టార్లు. సామాజిక న్యాయం గురించి 2 స్టార్లు ఇస్తే బీసీ ఎస్సీ ఎస్టీలకు స్పేస్ ఎంత ఇస్తా ఉందంటే 3 స్టార్లు ఇచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తుందా అంటే 1 స్టార్. ఇక్కడ 1 స్టార్ ఉన్న పత్రిక ఫెయిల్ అవుతున్నట్టు గుర్తుపెట్టుకోరు. ఇక్కడ ఎక్కువ ఉండాలి, ఇక్కడ ఎక్కువ ఉండాలి. ఇది సాక్షి దినపత్రిక. వెలుగు దినపత్రిక ఎట్లుందో ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రిక ఇవాళ మరి ఎందుకో కంప్లీట్ గా పిక్చర్ మారిపోయింది వెలుగు పత్రిక. సో దాంట్లో మున్సిపల్ ఎన్నికల్లో పాటించింది మేబీ కావచ్చు, ఆదాయానికి తగ్గ వాటా ఇది ఇటువంటి కొన్ని వేసింది. సో వాటి గురించి మనం మాట్లాడదాం. కానీ V6 వెలుగు దినపత్రిక సామాజిక న్యాయం వెనకబడిన వర్గాల కోణంలో ఉందట ఇవాళ పత్రిక. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో 34% వస్తుంది అని అట్లా చెప్తుంది. సామాజిక న్యాయం వెనకబడిన వర్గాల కోణంలో ఉందట ఈ పత్రిక ఇవాళ వెలుగు దినపత్రిక. దాంట్లో ప్రధాన అంశాలు ఏమున్నాయి? కుల గణాంకాలు, రిజర్వేషన్లు, జనాభా శాతం, వీటిని ప్రధానంగా తీసుకుందట. ప్రాతినిధ్యం, ఎన్నికల కోణం, పట్నాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ 32 నుంచి 34% లాంటి సంఖ్యలతో కథనాలు వేసిందట. ప్రధానంగా ఈ వేసిందట. తద్వారా ఏమైంది? సామాజిక న్యాయం కోణం వెనుకబడిన వర్గాల కోసం వెలుగు దినపత్రిక స్పేస్ ఇచ్చిందని చెప్పి చాట్ జీపీటీ చెప్తా ఉంది. ఇది మనది కాదు. విశ్లేషణ ఏంది అని అంటే ఇది డాటా ఆధారిత సామాజిక పత్రిక. డాటా ఆధారిక అంటే డాటాను వాడి సామాజికమైనటువంటి అంశాలను కృషిస్తా ఉందనేది ఇక్కడ. ఈ అగ్రకులాల కంటే వెనకబడిన వర్గాలపై స్పష్టమైన ఎడిటోరియల్ దృష్టి పెట్టిందట. అగ్రకులాల కంటే వెనకబడిన వర్గాలపైన ఎడిటోరియల్ దృష్టి పెట్టిందట. ఎడిటోరియల్ అది దృష్టి పెట్టిందట. పదాలు ఏం పదాలు రాసింది? ఈ వెనకబడిన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం ప్రాతినిధ్యం, అన్యాయం, హక్కులు, జనాభా, సమానత్వం. ఇది ఇవాళ పత్రికలో వచ్చినటువంటిది. అయితే మరి ఏమన్నా మార్పు వచ్చిందా తెలియదా? మళ్ళీ అంకం రవి సార్ టేక్ ఓవర్ చేసిండా, ఏం సంగతి ఈ పేపర్ అని తెలియదు. కానీ విశ్లేషణ ఇగో ఈ విధంగా ఉంటే పక్షపాతం ఏమన్నా ఉందా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ పక్షపాతం కనిపిస్తా ఉంది. ఈ వర్గాల పట్ల పక్షపాతంగా ఉంది ఈ పత్రిక అని, వీళ్ళ పక్షపాతంగా ఉన్నా కూడా పక్షపాతంగానే ఉందని చెప్తా ఉంది చాట్ జీపీటీ. చూడండి, అంటే దానికి ఏ ఇంటెన్షన్ లేదు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ పక్షపాతం కొంత కనిపిస్తుంది పేపర్లో అని చెప్తా ఉంది. ఇక అధికార వర్గాలపై ప్రశ్నించే ధోరణి కూడా ఉంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధోరణి కూడా ఈ పత్రికలో కనిపిస్తుంది అని చెప్పి ఇవాళ వెలుగు దిన పత్రిక పైన చాట్ జీపీటీ ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇలా 10 తారీఖు కదా ఇచ్చిన విశ్లేషణ. దీంట్లో ఏ అంశాల మీద రేటింగ్ వచ్చింది వెలుగు దిన పత్రిక కంటే సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టింది. దానికి 5కి 5 స్టార్స్ ఇచ్చేసింది చాట్ జీపీటీ. సామాజిక న్యాయం పైన ఈ పత్రిక ఫోకస్ పెట్టింది అని 5కి 5 ఇచ్చేసింది. తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలకు స్పేస్ ఇచ్చింది అంటే ఎస్ ఇచ్చింది అని 5కి 5 రేటింగ్ ఇచ్చింది. 5కి 5 రేటింగ్ ఇచ్చింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తుందా అంటే ఎస్ విమర్శిస్తుందని 5కి 4 రేటింగ్ ఇచ్చింది. ఇవాళ టాప్ పత్రిక, ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు చదవాల్సిన పత్రిక వెలుగు దిన పత్రిక. ఇవాళ అంటే మిగతా పత్రికలు చూద్దాం, చూసినాక చెప్దాం. ఇది వెలుగు దిన పత్రికకు మొత్తానికి ఈనాడు, ఇక్కడ చూస్తే మనము ఈనాడుకు ప్రభుత్వ విమర్శ ఉన్న సాఫ్ట్ టోన్లో ఉంది. ఇక ఆంధ్రజ్యోతి ప్రభుత్వ విమర్శ ఉన్నా అది అగ్రకులాల కోసం ఉంది. రైట్, ఇక్కడ సాక్షిలో ప్రభుత్వ విమర్శ 0 ఉంది. వాస్తవానికి ఇవాళ టాప్ పత్రిక 10వ తారీఖు 1వ నెల 2026 రోజు ప్రచురించబడ్డటువంటి వెలుగు దిన పత్రిక ఈ 4 పేపర్లలో టాప్ పత్రికగా ఉంది. ఇక మిగతా పత్రికల సంగతి ఒకసారి చూద్దాం. ఇందులో కొంత కోణం కూడా ఏమైందంటే ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసింది ఇక్కడ. ఈ 32 నుంచి 34% అనేటువంటిది అంటే అంటే తప్పనిసరి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ పట్టణాల్లో ఎస్సీ ఎస్టీల జనాభా కొంతవరకు తక్కువగా ఉంది కాబట్టి బీసీలకు కొంతవరకు ఎక్కువ వాటా వచ్చే అవకాశం, అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా అదే జరుగుతుంది. అయితే
ఇక మిగతా 2 పత్రికలు ఉన్నాయి, మళ్ళీ ఓవరాల్ విశ్లేషణ ఉంది. సో దీని మీద ఒక్కసారి చూద్దాం. ఇది క్లోజ్ చేయండి. ఇక్కడ రైట్ వార్తా దినపత్రిక ఉంది. వార్తా దినపత్రిక పరిస్థితి ఎట్లా ఉంది? వార్తా పేపర్ను కొనొచ్చా, చదవచ్చా? వార్తా పేపర్లో దమ్మెంత ఉంది? వార్తా పేపర్ ఎవరికి కొమ్ము కాస్తా ఉంది, ఎవరికి అనుకూలంగా ఉందో ఒకసారి చూద్దాం. ప్రధాన అంశాలు వచ్చేసి స్థానిక వార్తలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఏది వార్తా దినపత్రికలో సామాజిక అంశాలు కూడా ఉన్నాయి, కొంత ప్రభుత్వ వార్తలు కూడా ఉన్నాయి. అంటే మిశ్రమంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ విశ్లేషణ వచ్చేసరికి బీసీ ఎస్సీ ఎస్టీ వార్తలు ఉన్నాయి, కానీ ఫాలో అప్ లేదు. ఫాలో అప్ లేదట. వేసేసింది. డేటా మీద దృష్టి పెడతలేదు. డేటా కన్నా ఈవెంట్ బేస్డ్ న్యూసే వస్తూ ఉందట. వార్త స్పాట్ న్యూస్ మాత్రమే వస్తుంది అంతే. పక్షపాతం ఏమన్నా ఉందంటే తటస్థంగా ఉంది. తటస్థంగా అంటే మధ్యస్థంగా ఉంది. అటు ఇటు లేదు, అటు లేదు, అంతే. సమానంగా ఉంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమానంగా ఉంది. లోతు తక్కువ అంటే విశ్లేషణ లేదు, లోతు తక్కువ ఉంది. పల్చగా అయింది పేపర్. సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టిందంటే 5 స్టార్ కి 2 స్టార్ ఇచ్చింది చాట్ జీపీటీ. బీసీ ఎస్సీ ఎస్టీలకు స్పేస్ ఇచ్చిందంటే 5 స్టార్ కి 2 స్టార్ ఇచ్చింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తుందంటే 5 స్టార్ కి 2 స్టార్ ఇచ్చింది. అంటే అటు నడిమిట్ల గోడ మీద ఉందన్నట్టు. అటు ప్రజల దిక్కు లేదు, ఇటు ప్రభుత్వం దిక్కు లేదు. ఇది వార్తా దినపత్రికకు సంబంధించినటువంటి. ఇక ఆంధ్రప్రభ. ఇక ఆంధ్రప్రభ సాంప్రదాయ ప్రధాన పత్రిక. సాంప్రదాయం ప్రధాన అంశాలేంది? రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అభివృద్ధి కథనాలు. ఇవే ఇక సామాజిక కోణం లేదు, అంతే. పక్షపాతం ఉందంటే మొత్తం అగ్రవర్ణం గురించే ఉందట. నేరేటివ్ అంతా అగ్రవర్ణ నేరేటివ్. సామాజిక అసమానతలపై మౌనంగా ఉందట. సామాజికంగా ఉన్న అసమానతలు ఉన్నాయి కదా, వాటిపైన ఈ పత్రిక మౌనంగా ఉందట, సైలెంట్ గా ఉందట. సప్పుడు తెలిసినా కూడా సప్పుడు చేస్తలేదట. ఎందుకు? అగ్రవర్ణాల కోసం. ఇక విశ్లేషణ. సామాజిక వర్గాల ప్రస్తావన అత్యంత తక్కువ. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం అసలు ఈ పత్రికలో ఎక్కడ కనిపించదట. ఆంధ్రప్రభ దినపత్రికలో ఏమీ కనిపించదట. ప్రధానంగా పాలక వర్గాల దృష్టి పెట్టిందట. పాలక వర్గాలు అంటే అడ్వర్టైజ్మెంట్ల కోసం. ప్రభుత్వాన్ని జోక్తేనే కదా అడ్వర్టైజ్మెంట్, ఆ టైప్ లో ఉంది తప్ప ఇందులో ఈ వర్గాల ప్రయోజనం ఏమీ లేదట. ఇక్కడ రేటింగ్ చూద్దాం. సామాజిక న్యాయం ఫోకస్ ఉందా అంటే 5కి 4 అంటే అట్టర్ ఫ్లాప్, సింగిల్ స్టార్, ఫెయిల్. బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏమైనా స్పేస్ ఇచ్చిందా అంటే 1 స్టార్, ఫెయిల్. ప్రభుత్వాన్ని విమర్శిస్తుందంటే ఆడ కూడా ఫెయిల్. మొత్తంగా ఈ పత్రిక కంప్లీట్ గా ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రభ అత్యంత వరస్ట్ పత్రికగా ఉంది. ఇప్పుడు టాప్ పత్రికగా వెలుగు దినపత్రిక కనిపిస్తా ఉంది. సో ఇక ఒక్కసారి దీన్ని చూస్తే నిన్నతో పోలిస్తే ఈ రోజు స్పష్టమైన మార్పు. V6 వెలుగు సామాజిక గణాంకాలను ఇంకా దూకుడుగా తీసుకెళ్లింది. నిన్నటితో పోల్చినప్పుడు, నిన్న మనం విశ్లేషణ చేసుకున్నాం కదా, నిన్నటితో పోలిస్తే ఇవాళ ఏమైనా మార్పు వచ్చిందా ఈ పత్రికలో అంటే V6 వెలుగు సామాజిక గణాంకాలను ఇంకా దూకుడుగా తీసుకెళ్లింది. వెలుగు దినపత్రికలో మార్పు వచ్చిందని చెప్తా ఉంది. సాక్షి దినపత్రికలో ప్రభుత్వ ఇమేజ్ బిల్డింగ్ పెరిగింది. ప్రభుత్వాన్ని ఇంకా జాకి పెట్టి లేపుతా ఉందట. ఏది? సాక్షి దినపత్రిక. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి సామాజిక అంశాలు సైడ్ లైన్ చేసినాయట, పక్కకు పెట్టేసినాయి. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలను పక్కకు పెట్టేసినాయి. అవి కేవలం వాళ్ళ ప్రయోజనాలు, అగ్రకులాల కోసం పనిచేస్తా ఉన్నాయట. ఇవి పత్రికలలో నిన్నటికి కనిపించినటువంటి మార్పు. మళ్ళీ రేపేం మార్పు వస్తాయి? ఈ పత్రికలలో ఏమైనా మార్పులు వస్తాయా? పత్రికల రేటింగ్స్ ఏమైనా పెరుగుతాయా? పత్రికల్లో ఏది ప్రభుత్వాన్ని విమర్శించే ధోరణి వస్తుందా రాదా? ఈ పత్రికలు కరపత్రాలుగా మారిపోతాయా ఏంది అనేది చూడాల్సినటువంటి అంశం. అయితే పత్రికల భాగవతం అంతా మనకు స్పష్టమైతా ఉంది. పత్రికల దుకాణం అంతా మొత్తం తెరిచిన కమ్మ అయిపోతా ఉంది. కాబట్టి పత్రికలు ఎటువైపు పోతా ఉన్నాయో ప్రజలకు క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రజలారా, ఇదంతా మనకు ఎట్లా సాధ్యమవుతా ఉంది? చాట్ జీపీటీ, సోషల్ మీడియా టెక్నాలజీతో ఇది సాధ్యపడతా ఉంది. కాబట్టి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ పత్రికలను చూస్తే మనకి ఏమర్థమైంది? ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవి మన వర్గాలను పట్టించుకోవట్లేదు అనేది. ఈ తెలంగాణలో ఉన్న 100కి 90% మంది ప్రజల సమస్యలు పక్కకు పెట్టి 10% ఉన్న వాళ్ళ సమస్యల గురించి ఈ 2 పత్రికలు మాట్లాడుతూ ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమైంది. ఇవాళ ఆంధ్రప్రభ పేపర్ అట్టర్ ఫ్లాప్, వార్తా దినపత్రిక గోడ మీద పిల్లి. ఈ 2 స్పష్టంగా మీ బీసీ ఎస్సీ ఎస్టీల గురించి మేము రాయం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని. సాక్షి దినపత్రికనేమో నేను ప్రజల గురించి రాయను, ప్రభుత్వాన్ని జోక్తా అన్నది. V6 వెలుగు దినపత్రిక సామాజిక గణాంకాలను ఇంకా దూకుడుగా తీసుకెళ్ళింది అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదంతా సోషల్ మీడియా ద్వారా సాధ్యమవుతా ఉంది. సో ప్రజలారా,
సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ChatGPT ద్వారా మీరు సమస్తం ఎవడన్నా కుట్రాకుతంత్రాలు చేసినా కూడా ఈజీగా పసిగట్టవచ్చు అన్నట్టు. అందుకోసమే మీరందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ChatGPTని తీసుకొచ్చింది తన రాజకీయ పార్టీలోకి. ChatGPTని తీసుకొచ్చి మొట్టమొదటి పార్టీ, ఒక మొత్తం ప్రపంచంలోనే ఒక రాజకీయ పార్టీ తన పార్టీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అధికార ప్రతినిధిగా చేసినటువంటి మొట్టమొదటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సో కాబట్టి ప్రజలారా, మీరు 96% మంది సోషల్ మీడియాలోనే ఉన్నారు. ఈ ట్విట్టర్లో లైవ్ చూస్తున్నటువంటి మిత్రులు కావచ్చు, ఇన్స్టాలో చూస్తున్న మిత్రులు కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో చూస్తున్న మిత్రులు కావచ్చు, ఫేస్బుక్లో చూస్తున్న మిత్రులు కావచ్చు, మీరందరూ కూడా ఈ అంశాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ అంశాన్ని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇది ఫ్రీ కంటెంట్, దీన్ని వాడుకోండి. మీరు ఈ వర్గాల కోసం, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం పత్రికలు లేవు కదా, మరి మనకున్నదల్లా సోషల్ మీడియా. మీరు కూడా మన వర్గాల కోసం ఈ యుద్ధంలో పాల్గొనాలంటే, సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలంటే మీరు చేయాల్సినటువంటిది ఏమీ లేదు. సింపుల్, ఇది ఒక్కటి చేయండి. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చేటోళ్ళమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలున్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. చూశారు కదా, ChatGPT క్లియర్గా ఉన్న వాస్తవాలని ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా పబ్లిక్ చెప్తా ఉంది. అంటే విషయం ఏంటంటే ఏఐ చెప్తా ఉంది. ఏఐలో ప్రత్యేకంగా వీళ్ళకు పక్షపాతం, వీళ్ళ వైపు మాట్లాడాలి, వీళ్ళ వైపు మాట్లాడాలి, అదంతా ఏమి ఉండదు. లెక్క కావాల్సింది ఏంటంటే నిజంగా ఏం జరుగుతుంది, ఏం జరగాల్సి ఉండే, దానికి సంబంధించి క్లియర్గా ఏ పేపర్కి ఎంత రేటింగ్ అనేది కూడా పేపర్ల రేటింగ్ కూడా ఇచ్చేసింది. అంటే ఏ విషయాలకు, ఏ అంశాలకు ప్రధానంగా ఈ వార్తాపత్రికలు స్పేస్ ఇస్తున్నాయి, ఏ విషయాలను పట్టించుకోవట్లేదు, ఏ వర్గాల కోసం ఇవి పనిచేస్తూ ఉన్నాయి, ఏ వర్గాల కోసం కనీసం పట్టించుకోవట్లేదు వచ్చేది. అయితే ఈ విషయాలన్నిటి కూడా స్పష్టంగా క్లియర్గా ఏఐ మొత్తం కూడా క్లియర్గా చెప్తా ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే నిజంగా అసలు యాక్చువల్గా అందుకనే అప్పుడు శ్రీశ్రీ చెప్తారు, కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు అంటాడు. అంటే కట్టుకథలు రాస్తున్నాయి, పెట్టుబడులు అంటే ఎవరైతే పెట్టుబడులు ఉంటారో పెట్టుబడిదారుల కోసమే రాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ఈనాడు కాదు ఆనాడే శ్రీశ్రీ చెప్పిండు. కాబట్టి అటువంటిది నడుస్తూ ఉంది. కాబట్టి సోషల్ మీడియానే ఇప్పుడు ప్రధానంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఉంది. ఎప్పటికప్పుడు వార్తల్ని అందిస్తూ ఉంది. అంటే దీని ద్వారా ఏమవుతుంది అంటే ఎవరైనా అబద్ధాలు చెప్తుంటే మేము మెయిన్ స్ట్రీమ్ మీడియా మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్తా ఉంటే లేదు అసలు విషయాలు ఇవి అని చెప్పేసి ఎప్పటికప్పుడు క్షణక్షణం సోషల్ మీడియా అప్రమత్తం చేస్తూ ఉంది ప్రజల్ని. కాబట్టి
సోషల్ మీడియా నడుస్తూ ఉంది అట్లా. తర్వాత ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా కొంతవరకు ముందుకెళ్ళింది. అది మనకు మంచి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఏం చెప్తా ఉంది, అసలు పత్రికల్లో ఉన్నటువంటి విషయాలేంది, వాస్తవాలేంది, ఎవరి ప్రయోజనాల కోసం వార్తలు రాస్తూ ఉన్నారు, ఎవరిని కనీసం పట్టించుకోవట్లేదు, ఈ విషయాలన్నీ కూడా మనము చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వార్తల్లోకి వెళ్తే ఈనాడు దినపత్రికను చూద్దాం. మనమే పరిష్కరించుకుందాం, న్యాయస్థానాలు వద్దు, కూర్చుని చర్చిద్దాం, జల వివాదాలకు శాశ్వతంగా స్వస్తి చెబుదాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పార్టీలు నీటి అంశాలపై రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి అన్నాడు. కూర్చొని చర్చిద్దాం, మాట్లాడదాం అన్నాడు, మంచిగా ఉన్నది. కానీ ఆ మాట్లాడే దాంట్లో తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతవరకు మరి మాట్లాడతారు, తర్వాత జల వివాదాలకు సంబంధించి ఎంతవరకు పరిష్కరించుకుంటారు. ఎందుకంటే వాళ్ళేమో కట్టుకుంటూ పోతున్నారు. పోలవరం కట్టేసిండ్రు, తర్వాత ఇప్పుడు ఇక్కడ బనకచర్లు అంటున్నారు, తర్వాత ఇక్కడ నల్లమల రకరకాలుగా అవన్నీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉంటే మనం కూర్చొని పరిష్కరించుకుందామంటే మరి అవి కట్టుకోమన్నట్ట, ఆపమన్నట్ట. ఒకవేళ నిజంగా తెలంగాణ ఆపమంటే వాళ్ళు ఆపుతారా? మనమే కూర్చొని పరిష్కరించుకుంటాం, బాగానే ఉంటుంది, మధ్యవర్తిత్వం వద్దు, తర్వాత కేంద్రం అవసరం లేదు అని చెప్పి అనుకుంటున్నాం, మంచిగా ఉన్నది. కానీ నిజంగా ఒకవేళ మనం ఆపమని చెప్తే వాళ్ళు ఆపుతారా? నిజంగా తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటా కోసం వాళ్ళు ఒప్పుకుంటారా? ఏది కృష్ణా నీళ్ళల్లో, కృష్ణా నీటి వాటాలో 69% నీటి వాటా తెలంగాణకు దక్కాలి. ఇక్కడ గోదావరికి సంబంధించి 79% నీటి వాటా తెలంగాణకు దక్కాలి. ఎందుకంటే పరివాహక ప్రాంతం మన దగ్గరనే ఉన్నది కాబట్టి. అయితే కేంద్ర జలసంఘం కూడా అదే చెప్తా ఉంది. మరి ఆ వాటా వాళ్ళు మనం తీసుకోవడానికి వాళ్ళు ఒప్పుకుంటారా? ఇవన్నీ విషయాలు కూడా చాలా ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకుందాం, ఈ అంశాలపై పంచాయతీలు న్యాయస్థానాలు వద్దు, మనమే కూర్చొని చర్చించుకుందాం అని సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారని రాసింది. మాట్లాడుకుందామని చెప్పేసి మనం విజ్ఞప్తి చేశారంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నట్టు. అందుకని ఈనాడు ప్రయోజనం చంద్రబాబు ప్రయోజనం అయి ఉంటుంది ఎక్కువ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబ్ సిటీలో సుజన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఐవి ఫ్లూయిడ్ తయారీ సంస్థను శుక్రవారం ప్రారంభించిన ఆయన అనంతరం అక్కడ మాట్లాడిన తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు మంచిగానే ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీ కావాలా, నీళ్లు కావాలా అని అడిగితే నీళ్ళే కావాలని కోరుకుంటా, వివాదం కావాలా, పరిష్కారం కావాలని అడిగితే పరిష్కారం కావాలని బదిలిస్తా, వివాదాలు పరిష్కారం అయితే ప్రజలు, రైతులు, పెట్టుబడిదారులకు ప్రయోజనాలు చేకూరుతాయి. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి, వాటికి నీరు తర్వాత విద్యుత్తు అవసరం, నీళ్లు కావాలంటే కృష్ణా జలాల వివాదం పరిష్కారం కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నిజంగా కూడా ఒకవేళ కూర్చొని పరిష్కరించుకుంటే, మాట్లాడుకుంటే, నిజంగా ఇద్దరింటే వాస్తవంగా ఏం జరుగుతుంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటర్ ఎంత, అసలు పరిస్థితి ఏంది, వీటన్నిటికీ సంబంధించి నిజంగా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంటర్ అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఇప్పుడు కట్టినటువంటి ప్రాజెక్టులని ఒకవేళ ఆపడానికి మరి ముఖ్యమంత్రి అక్కడ చంద్రబాబు ఒప్పుకుంటారా అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రధానంగా క్వశ్చన్ వస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఏమేమి ప్రాబ్లం ఉన్నది. నా ముఖ్యమంత్రి మాట్లాడాడు అంటే నిజంగా పరిష్కరించుకుంటే బాగానే ఉంటుంది, కానీ మరి పరిష్కారానికి వాళ్ళు ఒప్పుకుంటారా? లేకపోతే అసలు యాక్చువల్గా ఇంత నీటి వాటా కావాలని చెప్పేసి వాళ్ళు ఇంతే కావాలని చెప్పేసి అంటారు, వాళ్ళు మనం కూడా ఇంతే కావాలని అన్నప్పుడు మరి పరిష్కారం అవుతుంది అనేటువంటిదే ఒక క్వశ్చన్ మార్క్. ఇక సైబర్ నేరాలపై ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చంట. బాధితులకు అండగా సీమిత్ర హెల్ప్ డెస్క్ అని చెప్పేసి పోలీసుల ప్రయోగం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటి నుంచి అంటే సైబర్ నేరాలకు సంబంధించి ఎప్పుడు కూడా క్షణాలలో, నిమిషాలలో మొత్తం కూడా ఉన్నటువంటి ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బులను కూడా కాజేస్తున్నారు దొంగలు. అయితే దొంగలు ఇదివరకు ఏమవుతుండే, ఇండ్లలోకి వచ్చేసి ముసుగులు ధరించి, తర్వాత ఇళ్లలోకి వచ్చేసి రాత్రిపూట ఏది తలుపులు పలగొట్టి లేకపోతే మనం లేనప్పుడు దోచుకొని వెళ్ళిపోతుండే, కుర్చీని దోచుకొని వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు ఏమవుతా ఉంది, ఇప్పుడు అటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా వాడు ఎక్కడో ఉంటున్నాడు, అంటే ఈ దేశంలో ఉంటాడా, వేరే దేశంలో ఉంటాడా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉంటాడా, వేరే రాష్ట్రంలో ఉంటాడా, ఎక్కడ ఉంటాడో అర్థం కాదు. కానీ మన డబ్బుల్ని చిన్న ఒకటి లింక్ పంపిస్తాడు. లింక్ పంపించేసి అది కొంచెం ఇట్లా క్లిక్ చేసేసి మీకు డబ్బులు వస్తాయి, విబ్బులు వస్తాయి అంటే చాలామంది ఆశపడుతున్నారు. అయితే ఈ సైబర్ నేరాలల్లో మోసపోయేది చాలామంది కూడా బాగా చదువుకున్నటువంటి విద్యావంతులే మోసపోతున్నారు.
ఎందుకంటే చదువున వాళ్ళు నాకు క్లిక్ చేస్తే ఏమైతుందో తెలియదు కాబట్టి ఆయన క్లిక్ చేస్తలేరు. దాంతో వీళ్ళు క్లిక్ చేస్తున్నారు, ఆశపడుతున్నారు. ఇగో ఇది వస్తే ఈ ఆఫర్ ఇస్తాం, ఇగో ఈ డబ్బులు ఇస్తాం, ఇగో తర్వాత మీకు లక్కీ డ్రా జరిగింది 50,000 వస్తాయి, ₹1,00,000 వస్తాయి అంటే ఉన్న పైసలు వీక్తున్నాయి. కాబట్టి ఇక్కడ సైబర్ నేరాలలో వీళ్ళు మోసపోతూ ఉన్నారు. అయితే మరి సైబర్ నేరాల మోసపోయినటువంటి వాళ్ళు తర్వాత వీళ్ళు రకరకాల పనుల్లో ఉంటారు. సాఫ్ట్వేర్ వాళ్ళే ఎక్కువ మోసపోతున్నట ఇందులో. అయితే వీళ్ళకు రకరకాల పనులు ఉంటాయి. మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళి తర్వాత అక్కడ కంప్లైంట్ చేసిన తర్వాత మళ్ళీ దానికి రిసీట్ తీసుకొని ఎంత పెద్ద కథ ఉంటుంది. కాబట్టి దీనికి అంతటికీ టైం తీసుకోవడానికి అసలు ఉన్నే పైసలు పోయినాయి నాయన అంటే మళ్ళీ ఇదో పరిశాన్ అని చెప్పేసి అందుకని ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దీన్ని సమర్థించాలి మనం. ఏది సైబర్ నేరాలకు సంబంధించి ఇంటి నుంచే మనం కంప్లైంట్ చేయొచ్చు. ఎక్కడ ఆన్లైన్లో కంప్లైంట్ చేసేసేయచ్చు. కంప్లైంట్ చేసేస్తే వాళ్ళు నమోదు చేసుకుంటారు. లేకపోతే 1930కి ఫోన్ చేయాలి. అప్పటికప్పుడు 1930కి ఫోన్ చేస్తే దానికి సంబంధించినటువంటి వివరాలు నమోదు చేసుకుంటారు. ఒకవేళ అప్పటికప్పుడు అంటే ఒకటి గోల్డెన్ టైం అనే అవరణ ఉంటుంది. అంటే దీంట్లో ఆ టైంలో అంటే 24 గంటల లోపల ఒకవేళ ఫోన్ చేసి మనం ఆ వివరాలు కనుక 1930కి ఇస్తే వాళ్ళకి ఇస్తే కొంతవరకు ఆపేటువంటి అవకాశం ఉంటుందంట. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. తర్వాత సైబర్ నేరాలను అరికట్టవచ్చు అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ మోసాలకు గురయ్యేవారు ఇకపై పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేయాల్సిన పని లేదు. ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ పొందేందుకు అనువుగా సీమిత్రను అందుబాటులోకి తెచ్చారు. అన్ని రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండేలా 24 మందితో కూడిన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. సైబర్ నేరాల బాధితులు ఇంటి నుంచే ఎఫ్ఐఆర్లు పొందేందుకు వీలుగా బషీర్బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కార్యాలయంలో సీమిత్ర హెల్ప్ డెస్క్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శుక్రవారం అదనపు సిపి నేర విభాగం శ్రీనివాసులు అందరూ కూడా మాట్లాడినంట. మొత్తం మీద ఇది ఒక మంచి అవకాశం. కాకపోతుందంటే మరి ఉదయం 8 నుంచి రాత్రి 8 దాకా, మరి 8 తర్వాత అయితే ఇట్లా అనేది కూడా మళ్ళీ ఒక క్వశ్చన్. 8 తర్వాత అయితే ఏం చేయాలి? అప్పుడు 1930కి ఫోన్ చేయాలి. ఫోన్ చేసి అక్కడ వివరాలు చెప్పేస్తే కొంతవరకు కట్టడి చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. చూడాలి దానిపైన కూడా. ఇక దీది ఈడి డి అంటే డి ఏమవుతుంది ఇక్కడ? పశ్చిమ బెంగాల్లో రాజకీయాలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. మరి పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏంది కథ? ఎన్నికల ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో అంటే కేంద్ర ప్రభుత్వము ఈడీని పంపిస్తూ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని పంపించి అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి అయితే ఇక్కడ ఎవరికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీకి ఐపాక్ ప్రశాంత్ కిషోర్ ఉండే కదా, ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐపాక్ పనిచేస్తూ ఉంది, రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏమవుతుంది? వాళ్ళు మొత్తం కూడా ఆ మమతా బెనర్జీకి సంబంధించినటువంటి తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశాలతోటి మొత్తం వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు. ఎవరెవరికి ఏ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి, తర్వాత ఎలాంటి వ్యూహంతో వెళ్తే మంచిగా ఉంటుంది, తర్వాత ఎటువంటి పరిస్థితులను క్రియేట్ చేయాలి, తర్వాత మనం గెలవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంది, తర్వాత ఒకవేళ గెలవకపోతే అంటే గెలవకుండా ఉండడానికి ఉన్నటువంటి అవరోధాలు ఏంది, వీటన్నిటిపైన ఒక ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ప్లాన్ చేసుకొని ఐపాక్ సంస్థలో మొత్తం ఇవంతా కూడా నడుస్తూ ఉంది. అయితే మరి అంతా ఉన్నటువంటి విషయాలన్నీ బయటకు తెలవాలంటే ఎట్లా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి దీన్ని అమిత్ షానే పంపించండి అనేటువంటిది ఇక్కడ దీది చేస్తున్నటువంటి ఆరోపణ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఏ ముఖ్యమంత్రి కూడా ఈడీ రైడ్ చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి పోయి దాడులు చేసి ముఖ్యమంత్రి పోయి అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించవు. కానీ ఇక్కడ జరిగింది. నిజంగా ఇప్పుడు మమతా బెనర్జీ చేస్తున్నటువంటి మాటల్లో వాస్తవం ఉందా, లేకపోతే నిజంగా అక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే, మనీ లాండరింగ్ జరుగుతూ ఉంటే అక్కడ కేంద్ర సంస్థ అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి ఇవన్నీ కూడా రైడ్స్ చేస్తూ ఉందా అనేటువంటి విషయం పైన చర్చ జరుగుతూ ఉంది. నిజంగా ఇప్పుడు ఈమెను సమర్థిద్దామా లేకపోతే ఈడీని సమర్థిద్దామంటే ఇప్పుడు సందిగ్ధమైనటువంటి పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడనేమో రాజకీయంగా మమ్మల్ని దెబ్బగొట్టడానికి, ఇక్కడ ఉన్నటువంటి పేపర్లన్నీ ఎత్తుకపోవడానికి, ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని కూడా తీసుకుపోవడానికి మాత్రమే ఈడీ రెడీ చేస్తూ ఉంది అని చెప్పేసి ఇక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అంటూ ఉంది. అయితే లేదు అక్కడ మనీ లాండరింగ్ జరిగింది, బొగ్గుకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది, దానికి సంబంధించి విషయాలు మేము బయట పెట్టడానికి మేము దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి ఈడీ చెప్తా ఉంది. అట్లా డి అంటే డి అని చెప్పేసి ఇద్దరి మధ్యలో కూడా లొల్లి నడుస్తుంది. దక్షిణ కోల్కతాలో కదం తొక్కిన తృణమూల్ నేతలు, కార్యకర్తలు. ఇక ఢిల్లీలో అమిత్ షా కార్యాలయం ఎదుట ఎంపీల ఆందోళన, మమతా ఫిర్యాదుతో ఈడీపై ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. ఇక్కడ కేంద్ర సంస్థ అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ కంప్లైంట్ చేసింది అక్కడ మమతా బెనర్జీ. దాంతో ఈడీ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పైన కూడా కేసులు నమోదైనాయి. మమతా పోలీసు ఉన్నతాధికారులపై సిబిఐ దర్యాప్తుకు ఈడీ విజ్ఞప్తి చేస్తుంది. వీళ్ళపైన సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పేసి ఇది ఇట్లా నడుస్తూ ఉంది.
బొగ్గు కుంభకోణంలోని మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంతో పాటు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన సోదాలపై కేంద్రం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య ఘర్షణ మరింత ముదిరింది. కేంద్రం ఈడీల తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్డెక్కారు. కోల్కతాలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అటు ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ఎదుట తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మమత ఈడీ వేర్వేరుగా వేసినటువంటి పిటిషన్లపై విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టులో గందరగోళం నెలకొన్నది. చూసుకో ఎల్లుండి ఇక్కడ కేంద్ర సంస్థ అంటే దర్యాప్తు సంస్థ పైన కేసులు వేసిండ్రు. తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థకు తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక యుద్ధం వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎంతవరకు ఏందనేది చూడాలి. దానిపైన ఇక బరువు తగ్గడమా ప్రాణాలతో చెలగాటమాడడం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది ఈనాడు దినపత్రిక. చాలామంది ఏం చేస్తుంటారంటే బరువు బాగా లావ్ అవుతున్నారు, అంటే ఊబకాయం పెరుగుతుంది. ఈ ఊబకాయం పెరగడంతో ఏం చేస్తుంటారంటే వీళ్ళకి షార్ట్ కట్స్ కావాలి. పోయి ఎక్సర్సైజ్ చేద్దాం, రన్నింగ్ చేద్దాం, తర్వాత లేకపోతే కొంతవరకు తిండి తగ్గిద్దాం, లేకపోతే ఈ జంక్ ఫుడ్ అంతా బంద్ చేద్దాం, ఇది అంటలేరు. ఇవన్నీ తినుకుంటూనే ఉండాలి. తర్వాత ఉరుకోద్దు, దుంకొద్దు, తర్వాత ఇవన్నీ ఎక్సర్సైజ్లు ఏం చేయొద్దు, డైరెక్ట్గా ఫ్రీగా ఒక్కడేసారి తగ్గిపోవాలి, ఇన్స్టెంట్గా ఇట్లా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారట. రెడీమేడ్ ఏదైనా కానీ పబ్లిక్ అంతా ఇప్పుడు అంటే రెడీమేడే కోరుకుంటున్నారు. ఉండాలి పిండాలి అంతా కాదు లెక్క. జొమాటో స్విగ్గీ అని చెప్పేసి కొడితే ఆడు వచ్చేసి ఇచ్చేసిపోతున్నాడు. ఎట్లా వండుతున్నాడు, ఏం కథ, అందులో ఏం పోస్తున్నాడు, నూనె పోస్తున్నాడా, ఇంకేం పోస్తున్నాడు అనేటువంటి తెలియదు. ఇవన్నీ నడుస్తున్నాయి. సరే, అది పక్కకు పెడితే ఇక్కడ ఊబకాయానికి సంబంధించి ఏంటంటే మా మందులు వాడండి, మీకు 10 రోజుల్లో రిజల్ట్ కనిపిస్తుంది, 4 రోజుల్లో 10 కిలోలు తగ్గుతారు, ఇట్లా అని చెప్పేసి అంటే ఎస్ మేము వాడతామని చెప్పేసి వాడుతురట. వాడితే వాడిన రోజులు మంచిగానే ఉంటుంది, మళ్ళీ దాని డబ్బులు పెరుగుతురట. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కాబట్టి ఇది కరెక్ట్ కాదురా నాయన. కావాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, రన్నింగ్ చేయాలి, వ్యాయామం చేయాలి. దీంతో పాటు ఈ జంక్ ఫుడ్ బింక్ ఫుడ్ అంతా కూడా బంద్ చేయాలి. బంద్ చేసి మనం ఒక నియంత్రణ, మనము స్వీయ నియంత్రణ పాటిస్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా అంటే అడ్డమైనవన్నీ అప్పటికప్పుడు గోళీలు వేసుకుంటే తగ్గుతాము, లేకపోతే ఇంకేమైనా మందులు వాడితే తగ్గుతాం అంటే అది కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. హైదరాబాద్కు చెందిన యువతి 5 కిలోల బరువు పెరిగింది. వైద్యుడిని సంప్రదిస్తే వ్యాయామం, ఆహారంతో బరువు తగ్గాలని సూచించారు. కానీ ఆ యువతి ఇంటర్నెట్లో బరువు తగ్గడానికి వినియోగించే ఔషధాల గురించి తెలుసుకుంది. మందులు, మెడిసిన్స్. ఇక GLP-1 ఎనలాగ్ మాత్రలు వాడింది. 2 నెలల్లో బరువు కొద్దిగా తగ్గింది. మందులు మానేసిన 4 నెలల్లో మళ్ళీ బరువు పెరిగింది. ఎంతలా అంటే ఉండాల్సిన బరువు కంటే ఏకంగా 10 కిలోలు ఎక్కువైందట. 5 కిలోల బరువు తగ్గుదామని చూస్తే మళ్ళీ 10 కిలోలు పెరిగిందట. చూసుకో. ఇక తీవ్ర అలసటతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈసారి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక 30 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గా, 0 సైజ్ సాధించేశా, దానికి ఫలానా మందులు వాడా అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్నారు. వాటిని చూసి కొందరు యువత ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో మార్పులతో కాకుండా ఇవన్నీ చేయాలి. యాక్చువల్గా ఏం చేయాలి? ఆహారం ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి, తర్వాత వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజులు చేయాలి, రన్నింగ్ చేయాలి. అవి చేస్తలేరట. చేయకుండా ఇంకేం చేయాలి? జీవనశైలిలో మార్పులు తీసుకురావాలి. టైంకు నిద్ర పోవాలి, టైంకు లేవాలి, తర్వాత ఎక్కడ ఏం చేయాలనేటువంటిది అవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ కాకుండా ఔషధాలంటే మందులు వాడతారట, బరువులు తగ్గే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి ధోరణి కాదు అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఇక జంక్ ఫుడ్ వాడకాన్ని తగ్గించుకోలేక, వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయలేక ప్రత్యామ్నాయంగా ఈ ఔషధ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మందులతో కొంతవరకు ఫలితాలు రావచ్చు, కానీ శరీరానికి జీవ ప్రక్రియకు శాశ్వత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అప్పటికప్పుడు తగ్గితే మంచిగా ఉండదు. ఇప్పుడు తర్వాత చాలామంది అట్లా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది లోపల మొత్తం అంతా కొవ్వంత కొంత కోసేస్తుందంట, ఇదంతా అంటే బాగా కోటీశ్వర్లు అవన్నీ చేసుకుంటారు. అది కూడా వాళ్ళకు కూడా నష్టమే జరుగుతూ ఉంది. సరే, కొంతమంది పేర్లు కూడా అవసరం లేదు, కానీ అవన్నీ జరుగుతున్నాయి. సినిమా హీరోలు కొంతమంది చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే అది మంచిది కాదు. కృత్రిమమైనటువంటి పద్ధతి కాకుండా ఏదైతే నిజంగా ఉంటుందో ప్రకృతికి అనుగుణంగా, అంటే మనము తిండిలో కొంతవరకు మంచి ఫుడ్ తినడం, తర్వాత ఎంత తినాలో అంత తినడం, తర్వాత రన్నింగ్ చేయడం, వ్యాయామం చేయడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. నాజుగ్గా కల్పించాలనుకోవడం, బరువు తగ్గాలనుకోవడం తప్పు కాదు, కానీ తొందరగా ఫలితం సాధించాలన్న ఆతృతే కుంపముంచుతుంది. సరైన వైద్య సలహా లేకుండా వాడే మందులే ప్రాణం తక్కువవుతున్నాయి. అందుకే మంచి అలవాట్లు, చక్కటి వ్యాయామం ప్రక్రియతో చక్కని శరీరాకృతి సొంతం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. బరువు తగ్గించుకోవడం కోసం GLP-1 ఎనలాగ్ ఔషధాలను వినియోగించడం ఇప్పుడు ట్రెండ్గా మారింది. వీటితోని
వేగంగా తగ్గినట్టే తగ్గుతుంది కానీ మళ్ళీ అదే అంతే వేగంగా పెరుగుతుంది, కాబట్టి నష్టం జరుగుతుందని చెప్పి ఒక కథనం వేసింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏమనంటే రన్నింగ్ చేయండి, అవకాశం ఉంటే వ్యాయామం చేయండి. అది కూడా అడగోలుగా చేస్తే అదో పరిశానం ఉందట. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కరోనా తర్వాత ఎక్కువ వ్యాయామం చేయడం కూడా ప్రాణాంతకమవుతుంది. అంటే ఎక్కువ కాకుండా ఎంత చేయాలి, ఏం కథ, రన్నింగ్ తర్వాత ఎంత చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. అడగోలుగా చేస్తే ఏమవుతుందంటే మొన్న పాపం ఆయన హీరో చనిపోయాడు, కన్నడ హీరో. అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా జాగ్రత్తగా చేయండి. ఇక ఒకటినే బడ్జెట్ ఆదివారమైన సమావేశం కానున్న లోక్సభ. ఈ సమావేశాల్లో 16వ ఆర్థిక సంఘం నివేదిక ఇస్తారని చెప్పి అంటున్నారు. అంటే మొత్తం మీద ఏది బడ్జెట్ సమావేశాలు అంటే ఈ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఫిబ్రవరి 1 తర్వాత అంటే ఆ రోజు సండే ఉన్నప్పటికీ కూడా సండే రోజు కూడా బడ్జెట్ సమావేశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. అసలు యాక్చువల్గా జనవరిలోనే, కాకపోతే అంటే 1 తారీఖు నాడు ఫస్ట్ రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది, ఆ తర్వాత ఇవన్నీ ఉంటాయి కాబట్టి కానున్నాయి. ఏటా మాదిరిగానే 2026-27 బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టనుంది. ఆ రోజు ఆదివారమైన లోక్సభ సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సభకు సమర్పిస్తారు. సమావేశాల షెడ్యూల్కు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు శుక్రవారం అధికారులు చెప్పిరట. ఇక ఒరెస్నిక్ క్షిపణితో రష్యా దాడి చేసిందట. ఉక్రెయిన్లో 4 చనిపోయారు. ఇది పెద్ద రావణ కష్టం లెక్క నడుస్తుందట. రష్యా మీద యుద్ధం, రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేయడం, ఉక్రెయిన్ బాంబులు వేయడం, తర్వాత అమెరికా వచ్చేసి ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడం, ఇదంతా నడుస్తుంది మొత్తం. ఇదంతా విషయం పక్కకు పెడితే అది మీరు చమురు ఎట్లా కొంటారు, అట్టెట్లయితారా నాయన, పెట్రోల్ డీజిల్ దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ రష్యా నుంచి ఎట్లా కొంటారు మీరు, రష్యా నుంచి కొంటే 500% సుంకం వేస్తా అని చెప్పేసి మనోడు చెప్తున్నాడు. ఎవరు, ట్రంప్. ఆయనదో పెద్ద కథ నడుస్తుంది. ఓ పెద్ద మనిషిని పెట్టి 83 సంవత్సరాలు పెద్ద మనిషిని పెట్టిండ్రు. ఇక ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటుంది మనోడు. బంగారు తాపడం కేసు, శబరిమల ప్రధాన పూజారిని అరెస్ట్ చేసిండ్రు. ఏమైంది, బంగారు తాపడం పేరుతోటి కొన్ని ఏది 50 కిలోలో తక్కువ, 50 కిలోల వరకు తక్కువ వస్తుందంట బంగారు తాపడం చెప్పిద్దామని చెప్పేసి 100-150 కిలోలు తీసుకొస్తే దాంట్లో 50 కిలోలు కొట్టేసిరట. ఆ కొట్టేసిన దాంట్లో ఏది శబరిమల ఉన్నది కదా, ఇప్పుడు అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి కేరళలో ఉన్నటువంటి ఆలయం ఉంది కదా, ఆలయ ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉంటారో చూసినా, ఇప్పుడు అర్చకుల దొంగలైతే అసలు దారుణం ఉన్నది పరిస్థితి, దురదృష్టం ఇది. కాకపోతే అంటే ఆయన కూడా ఉన్నాడు ఇంట్లో, ఏది ఆ బంగారం కొట్టేయడంలో ఈయన కూడా ఉన్నాడని చెప్పేసి ఆయనని అరెస్ట్ చేసిరట. ఇగో ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగుదిన పత్రిక చూద్దాం. కొంచెం పెరుగుతారనమాట, కొంచెం పెరిగిన తర్వాత తీస్తున్నాను. ఇక వెలుగుదిన పత్రిక చూస్తున్నాం. రైల్వే స్టేషన్లో బస్టాండ్లో సంక్రాంతి రష్ ఉంటుందట. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి మొత్తం ఊరు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి. తర్వాత ఇంకోటి ఏంటంటే సెలవులు ఉన్నాయి. స్టూడెంట్లకు హాలిడేస్, ఊరి బాట పట్టిన జనం. ఇక 6431 ప్రత్యేక బస్సులు, 153 స్పెషల్ ట్రైన్లు. విజయవాడ హైవేపై ట్రాఫిక్ కంట్రోల్కు డ్రోన్లు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్ పంతంగి టోల్గేట్ వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ ఉన్నారంట. సరే ఏది చేసినా కానీ మొత్తం మీద మంత్రి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఏమని, ఇక్కడ విజయవాడ హైవేకి సంబంధించి ఒకవేళ టోల్గేట్లు వీలుగేట్లు ఏమైనా ఉంటే ఆ టోల్గేట్ల పైసలు కావాలంటే ప్రభుత్వం కట్టుకుంటుంది, కానీ ఇబ్బంది పెట్టకూడదు నాయన అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. ఒక రకంగా మంచి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ టోల్గేట్ల కాడ మొత్తం ఆగిపోయి కిలోమీటర్లు ఉంటుండే ట్రాఫిక్. మాకు కావాల్సింది నీళ్ళే, వివాదాలు కాదు, రాజకీయాల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యం, సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. మన సమస్యను మనమే పరిష్కరించుకుందామని ఏపీకి పిలుపునిచ్చినట్టుగా. ఏపీకి పిలుపు అనేది సమానంగా ఉంటుంది, విజ్ఞప్తి అనేది రిక్వెస్ట్ ఉంటుంది అక్కడ. ఈనాడులో దీనికి తేడా ఉంది. అది కోట్ల చుట్టూ తిరగడం, కేంద్రం వద్ద పంచాయతీలు వద్దు, మీరు ఒక్క అడుగు ముందుకేస్తే మేము 10 అడుగులు వేస్తాం, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన కృష్ణా ప్రాజెక్టులకు అనుమతులను అడ్డుకోవద్దు, తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ కావాలంటే ఏపీ సహకారం కావాలి, అమరావతి అభివృద్ధికి హైదరాబాద్ సహకారం అవసరం, 2 రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్ళాలి, రైతులు తమ భూములను అగ్గువకు అమ్ముకోవద్దు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సహకరిస్తే వాటి విలువ పెరుగుతుందని వెల్లడి. రావిర్యాల ఈ సిటీలో సుజన్ మెడికేర్ యూనిట్ని ప్రారంభించిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి సంబంధించినటువంటి చిత్రం ఇక్కడ చూసుకోవచ్చు. 2 రాష్ట్రాలకు నష్టం జరగవద్దు, ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది చెప్పేసి. ఇక గొడవలతో ప్రయోజనం లేదు, సామరస్యంగా ముందుకెళ్తేనే తెలుగు రాష్ట్రాలకు మేలు అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నాడు. నీళ్ల కోసం తెలుగు వాళ్ళ మధ్య విద్వేషాలు ఎందుకు, పోలవరంతో
గోదావరి నుంచి ఎన్ని నీళ్ళైనా తీసుకుపోవచ్చు, దీని నుంచి నల్లమల్ల సాగర్కు తరలిస్తాం, నదుల అనుసంధానం పూర్తయితే ఏపీని మించిన రాష్ట్రం ఏది ఉండదని చెప్పేసి అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటా ఉన్నారు. నిజంగా ఒకవేళ సమస్యల ద్వారా పరిష్కారం అయితే మంచిగానే ఉన్నది. నిజంగా ఒకవేళ వివాదాలు వద్దనుకున్నప్పుడు ఏపీ కూడా కొంతవరకు తగ్గాలి. ఏం చేయాలి అప్పుడు ఇక్కడ తెలంగాణలో గడుతున్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతంలో గడుతున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అడ్డుపుల్లో వేయొద్దు. కానీ అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేసిండు, గతంలో ఒక 16 పిటిషన్లు వేసిండు. ఎక్కడ కేంద్ర జలసంఘం దగ్గర 16 పిటిషన్లు. ఎందుకనంటే తెలంగాణ ఇట్లా ఈ ప్రాజెక్టులు కట్టొద్దు, ఇవన్నిటిని అడ్డుకోవాలని. మరి మీరు తెలంగాణను అడ్డుకున్నప్పుడు ఆ ఏపీలో కడుతున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ కూడా అట్లనే చేస్తుంది. కాబట్టి ఇవి కాకుండా కూర్చొని మీరు ఇవి కట్టుకోండి, మేము ఇవి కట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి మరి దానిపైన. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% సీట్లు, పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉండడంతో చట్టపరంగా దక్కే ఛాన్సు. ఇక ఎస్టీలకు 3 నుంచి 4%, ఎస్సీలకు 13 నుంచి 14% సీట్లు. జనరల్ సీట్లలో బీసీలకు మరో 10% నుంచి 12% వస్తాయంట. ఇవ్వాలని అధికార పార్టీ యోచన. అదే బాటలో మిగిలిన పార్టీలు కూడా ఉంటాయని చెప్పేసి ఒక రకంగా అధికార పార్టీని కాపాడేటువంటి వార్త ఇది. కాపాడే ప్రయత్నంలో రాసినటువంటి వార్త ఇది. ఏమైతుంది ఇక్కడ మొత్తం కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. ఏమని, ఇక్కడ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పిండ్రు కదా, ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నారు పబ్లిక్. తర్వాత ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించి ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. ఈ సర్పంచ్ ఎన్నికలల్లో ఏమైంది, గతంలో 33% రిజర్వేషన్ ఉంటే దాన్ని 23% తీసుకొచ్చిండు కేసీఆర్. ఆ 23% ఉంటే ఇప్పుడు ఏమైంది, 17% వచ్చింది కథ. ఈ 17% రావడంతో ఏమైంది, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. కాబట్టి 60% సీట్లను బీసీలే గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళా ఒకవేళ టికెట్లు ఇస్తారు కదా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది పంచాయతీ ఎన్నికలంటే సర్పంచ్ ఎన్నికలంటే ఏమైతుందంటే పార్టీ గుర్తుండదు, మన ఉండదు, మర్చాడం ఉండదు, ఎవరిని గెలిచినా కానీ మా ఓడి అంటే అయిపోతుంది, నడిచిపోతుంది. ఇప్పుడు క్లియర్గా పార్టీ గుర్తులు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ కమలం గుర్తుంటుంది, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ అంటే కారు గుర్తుంటుంది, తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే చేయి గుర్తుంటుంది. ఇవన్నీ ఉంటాయి, గుర్తులతో జరిగేటువంటి ఎన్నికలు. కాబట్టి మరి గుర్తులతో జరిగేటువంటి ఎన్నికల్లో బీసీలకు ఎంత వాటా ఇస్తున్నారు, ఏం కథ, వాళ్ళకి సీట్లు కేటాయిస్తున్నారా లేదా, వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారా లేదా అనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి అరే బీసీల నుంచి వ్యతిరేకత రావద్దంటే ఏం చేయాలి, మీకు మస్తుగునే సీట్లు, టెన్షనే పడకురు బై, మీరు టెన్షనే పడకండి, మస్తు సీట్లు ఉన్నాయి మీకు, 34% సీట్లు డైరెక్ట్ మీకే వచ్చేస్తున్నాయి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే వ్యతిరేకత రావడాన్ని కొంతవరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది ఈ వార్తతో వెలుగు దినపత్రిక. ఆ ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ వాస్తవానికి జరగాల్సింది ఏంటంటే మేమెంతో మాకు అంత వాటా ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పేసింది. మరి చెప్పిన ఆయన నిజంగా మరి ఆయన అధికారంలో లేని రాష్ట్రం అంటే ఏమని అనుకోవచ్చు మనం. కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కదా, మరి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా కనీసం మరి అవకాశాలు కల్పించాలి కదా. అంటే 90% ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎవరైతే ఉన్నారో 90% ప్రజలకు దక్కాల్సినటువంటి వాటా మొత్తం ఈ 10% ప్రజలే ఎత్తుకొని పోతున్నారని చెప్పేసి ఆయన మాట్లాడారు, చప్పట్లు కొట్టారు, మంచిగా ఉన్నది. కానీ మరి ఆచరణలు ఎంతవరకు సాధ్యమవుతున్నది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి మరి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు మరి ఎందుకు ఇస్తలేదు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. తర్వాత ఒక కాంగ్రెస్ డిక్లరేషన్ కథా కార్యక్రమం ఇదంతా కూడా నడిచింది కదా. కాంగ్రెస్ పార్టీ కొన్ని లెక్కలు పెట్టుకుంది. అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 బీసీలకు ఇచ్చేసారండి. ఇచ్చిందా అంటే లేదు, అన్నీ కూడా యాకుత్పుర, చార్మినార్, చాంద్రాయణగుట్ట, తర్వాత ఇక్కడ మల్కాపేట, మలక్పేట, బిలక్పేట ఇచ్చేసింది. ఇవన్నీ ఏంటి అంటే ముస్లిమ్స్ బాగా ప్రభావితం చూపించేటువంటి ప్రాంతాలు. అక్కడ ఎట్లా ఎవడు ఓటేసినా కానీ, ఎవడు నిలబడ్డా కానీ గెలిచే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవి పాత బస్తీల సీట్లు ఇచ్చుడు కాదు కదా లెక్క. నిజంగా మీరు చెప్పినట్టుగా నియోజకవర్గాల వారీగా పార్లమెంటు నియోజకవర్గానికి 2 సీట్లు అట్లా ఇస్తానన్నారు, అది లేదు లెక్క. తర్వాత ఇట్లా 2 పోటీ చేయొద్దన్నారు, అన్నదమ్ములు పోటీ చేసిండ్రు, భార్యాభర్తలు పోటీ చేసిండ్రు, వాళ్ళు గెలిచిండ్రు, వాళ్ళ ఇంట్లో ఒకరింట్లో మంత్రులు ఉంటారు, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. తర్వాత తండ్రి కొడుకులు పోటీ, ఇట్లా రకరకాలుగా నడిచింది. కాబట్టి మరి ఎట్లా ఇస్తారనేటువంటిది ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? దీనిపైన ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు, ప్రజలు అడుగుతున్నారు. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉండడంతో చట్టపరంగా దక్కి ఛాన్స్ ఉందట. ఎందుకంటే 50% దక్కుద్ది అన్నారు కదా. ఈ 50%లో ఏమవుతుంది, 16%కి వీరు పరిమితం అయిపోతున్నారు. ఎవరు? ఎస్సీ ఎస్టీలు. కాబట్టి మిగిలిందంతా బీసీలకు ఉంటుంది. అంటే 16% వీళ్ళకి వస్తే 34% మీదే అని చెప్తున్నారు అన్నమాట.
ఇట్లా ఎస్టీలకు 3 నుంచి 4%, ఎస్సీలకు 13 నుంచి 14%. జనరల్ సీట్లలో బీసీలకు మరో 10 నుంచి 12%. జనరల్ సీట్లను మీరేం చెప్పాలి? దమ్మునోడు గెలుస్తారు, దమ్మునోడే కాదు దుమ్మునోడు పెడతారు. డైరెక్ట్ వాళ్ళు గెలుస్తారు, దాన్ని కూడా మేము ఏదో ఇస్తున్నట్టుగా ఏమి ఇవ్వకుండా గెలుస్తారు బరాబరే. ఇవ్వాలనే అధికార పార్టీ యోచన, అదే బాటలో మిగిలిన పార్టీలు కూడా ఉంటాయని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో వార్తేసింది. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు మెజార్టీ సీట్లు దక్కనున్నాయి. ఇక పట్టణాల్లో ఎస్సీ ఎస్టీల జనాభా తక్కువగా ఉండడంతో చట్టపరంగా బీసీలకు 32 నుంచి 34% వచ్చే ఛాన్స్ ఉంది. 2019 ఇప్పుడు ఏమవుతుంది అసలు యాక్చువల్గా 32 అవుతుంది, 34 అని ఇక్కడ రాసిండ్రు, కానీ కాకపోతే 32 అవుతుంది. ఎంత ఇక్కడ ఎస్టీలకు 4% అంటే 4%, తర్వాత ఇక్కడ 14 ప్లస్ 4 ఎంత అవుతుంది? 18 అంటే 50లో 18 పోతే ఎంత అయితే 34 అని రాసుకొచ్చినాడు. ఇక్కడ 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించరాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ రిజర్వేషన్లు కేటాయిస్తే ఎస్టీలకు 3 నుంచి 4%, ఎస్సీలకు 13 నుంచి 14% దక్కే అవకాశం ఉన్నది. అంటే రెండు వర్గాలకు కలిపి కనిష్టం 16 నుంచి గరిష్టంగా 18% సీట్లు వస్తాయి. అయితే దీంట్లో మిగిలిన 32% నుంచి 34% వరకు బీసీలకేనని అధికార వర్గాలు చెప్తున్నాయట. డెడికేటెడ్ కమిషన్ లెక్కల ప్రకారం ఇట్లా చేసింది. మీరు ఏం చేసినట్టుగా మీరు పెద్ద పొడి చేసినట్ట, పీకేసినట్ట, ఏమైనా చేసినట్ట? ఇది బీసీలకు 42% ఏది అని అడిగితే మరి ఈ లెక్కలు చెప్పుడు కాదు, 42% ఇచ్చి చూపించాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ ఏం జరుగుతుంది? పార్టీ పరంగా ఇస్తే ఏం జరుగుతుంది? నిజంగా 42% రిజర్వేషన్ ఇస్తే ఎట్లుంటుంది? పార్టీ పరంగా మీరు 50% ఇచ్చినా వేస్టే. ఎందుకు చెప్పన్నా, ఓడిపోయే దగ్గర వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఓడిపోయే దగ్గర వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఓడిపోయేదే వీళ్ళు ఇస్తారు. లాస్ట్ ఓవర్ గెలుస్తారంటే మళ్ళీ అగ్రవర్ణాలే గెలుస్తారు. అటువంటి పరిస్థితి చేస్తారు. ఒకవేళ 42% రిజర్వేషన్ క్లియర్గా ఇచ్చిననుకో, 42% దగ్గర 42% మంది క్లియర్గా బీసీలే ఉంటారు. ఆ తర్వాత ఇంకా జనరల్ స్థానాల్లో ఉంటాయి కదా, జనరల్ స్థానాల్లో కూడా మళ్ళీ బీసీలు వస్తారు. 60% అవుతుంది లెక్క. అది పక్కకు పెట్టి మీకేదో చేస్తున్నాం అనేటువంటి మాట చెప్తా ఉంది. జనరల్ స్థానాల్లోనూ బీసీలకు సీట్లు, మీరు సీట్లు ఏమి ఇవ్వాలి? సీట్లు ఎందుకంటే అక్కడ తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఇస్తారు జనరల్ స్థానాల్లో. ఇక లోయలో పడ్డ బస్సు 8 మంది మృతి. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో ప్రైవేట్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్నటువంటి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు, మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయట. ఇక నవదీప్పై డ్రగ్స్ కేసు కొట్టివేత. హీరో నవదీప్ చూసిరు కదా అప్పుడు డ్రగ్స్ కేసు. ఇక వస్తున్నావు, ఎంటికలు వేకినాము, గోర్లు కత్తిరించినాము, అవి చేసినాం ఇవి చేసినాం అని అన్నారు. అన్ని వేకింది పీకింది ఏం లేదు. మళ్ళీ మంచిగా ఎక్కడికి అక్కడ ముట్ట చెప్పిండ్రు, అయిపోయింది లెక్క. దీనికి ఐపీఎస్ ఆఫీసర్ సబర్వాలు ఈ సబర్వాలు అని చెప్పిండ్రు, ఆ సబర్వాలు ఈ సబర్వాలు సపరేట్ కూర్చున్నారు మంచిగా. ఎందుకంటే లెక్క సెట్ అయ్యేదాకా రోజు ఒక టీవీలో మొత్తం ఇక వస్తున్నారు. ఇగో హీరోయిన్ వస్తున్నారు చూసిరు కదా, ఈమె ఎంటికలు కట్ చేసిండ్రు, ఎంటికలు వేకిండ్రు, తర్వాత ఏంటి ఇగో గోర్లు కట్ చేసిండ్రు, ఇవన్నీ చెప్పిండ్రు, రక్త పరీక్షలు చేసిండ్రు, ఇవన్నీ చెప్పిన తర్వాత వీళ్ళు మంచోళ్ళే ఏం తీసుకోలేదని అన్నారు. ఎందుకంటే 6 నెలలు అయినా అది పోతుంది. బట్ ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. ఇప్పుడు అది ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా నడుస్తూ ఉన్నది. ఏది ఋతురాగారి సీరియల్ లెక్క. ఇక డ్రగ్స్ కేసుపై హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్ నుంచి నిషేధిత పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆధారాలు లేవని, ఎందుకంటే పైసలు చెప్పినాక వాడేందుకు ఇస్తారు ఆధారాలు, అందువల్ల పిటిషనర్పై కేసును కొనసాగించడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని కోర్టు పేర్కొన్నది. ఇక భలా బెంగళూరు చేజింగ్లో రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం WPL అంటే ఉమెన్స్కి సంబంధించి 4వ సీజన్లో బోనీ చేసింది. తర్వాత నాడిన్ డెక్లిర్క్ 44 బాల్స్లో 63 రన్లు వేసి 4 వికెట్లు తీసేసి 26 రన్లు ఇచ్చిందంట. ఇక ఆల్రౌండ్ షోతో చెలరేగడంతో శుక్రవారం జరిగిన లీగ్లో తొలి మ్యాచ్లో బెంగళూరు 3 వికెట్ల తేడాతోటి ముంబై ఇండియన్స్ పైన గెలిచిందట. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ₹1 బీమా. మరి పబ్లిక్కి ఎట్లా? ప్రభుత్వ ఉద్యోగులు అంటే అంతో ఇంతో జీతమో ఏదో ఉంటుంది, మరి పబ్లిక్ సాధారణ ప్రజలకు ఎట్లా? వీళ్ళకు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం, మేము వీళ్ళకి భరోసా ఇస్తున్నాం అనేటువంటి మాట చెప్పాలి కదా. బ్యాంకర్లతో ముగిసిన చర్చలు త్వరలోనే అమల్లోకి. వాళ్ళకి ఇవ్వడం మనం ఏం తప్పు పడతలేం, వద్దని అంటలేం. ప్రభుత్వ ఉద్యోగులకు సరే మీరు మంచి చేస్తా అంటే చేయండి, కానీ ప్రజలకు కూడా ఏం చేస్తున్నారనేది చెప్పాలి కదా. మొత్తం 5.14 లక్షల ఉద్యోగుల కుటుంబాలకు లబ్ధి. ఇప్పటికే సింగరేణి విద్యుత్ సిబ్బందికి అమలు. ఇక ఉద్యోగుల సంక్షేమమే చేయమని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటున్నాడు.
మేడారం భక్తులకు ప్రసాదంగా ఇప్ప పువ్వు ఇస్తారంట, ఇప్ప పువ్వు లడ్డు ఇస్తా అని చెప్పేసి అక్కడ మంత్రి సీతక్క చెప్తా ఉంది. ఇప్ప పువ్వుతోటి సారా చేస్తారు అసలు యాక్చువల్గా. ఇప్ప పువ్వు సారా అంటే బాగా అంటే ఫేమస్ అని అంటుంటారు, ఎందుకంటే ఆదివాసీలకు అది చేస్తుంటారు. ఎందుకంటే ఆదివాసీలు బాగా కష్టపడతారు కాబట్టి, రకరకాల కష్టం చేస్తారు కాబట్టి ఆ కష్టాన్ని కొంచెం మర్చిపోవడానికి ఆ ఇప్ప పువ్వు సారా అనేటువంటిది నిజంగా ఒరిజినల్ ఉంటే మంచిదట హెల్త్కి. అంటే మనకు ఐడియా లేదు కానీ చెప్తుంటారు, ఔషధంగా పనిచేస్తుంది, మంచిగా ఉంటుంది. అది కూడా ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటే ఇష్టం వచ్చినట్టు తాగితే ఏదైనా పరిశానే ఉంటుంది లెక్క. కాకపోతే ఏంటంటే అట్లుంటుందంట. ఆ ఇప్ప పువ్వుతోటి చేసినటువంటి లడ్డును కూడా ప్రసాదంగా ఇస్తామని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం. అయితే అసలు యాక్చువల్గా మేడారం జాతర 18న మేడారానికి సీఎం అక్కడే బస, 19న తల్లుల దర్శనం మంత్రి సీతక్క చెప్తా ఉంది. మొక్కులు చెల్లించి జాతరను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా జాతరను సక్సెస్ చేద్దామని మంత్రి పిలుపునిచ్చింది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డు, బెల్లం లడ్డు ఇవ్వనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. ఔషధంగా ఉపయోగపడేటువంటి ఇప్ప పువ్వును అమ్మవార్ల ప్రసాదంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్లో మీడియా కోఆర్డినేషన్ మీటింగ్లో ఆమె మాట్లాడిందంట. జాతరకు ప్రత్యేకంగా ఇప్ప పువ్వు లడ్డు ప్రసాదంగా ఇస్తామని. యాక్చువల్గా అక్కడ ఏది అయోధ్యలో రామాలయానికి సంబంధించినటువంటి అక్షితలు అందరికీ కూడా పంపిణీ చేసిండ్రు. అసలు యాక్చువల్గా అక్కడి నుంచే వచ్చినాయా లేదా లేకపోతే వీళ్ళు కలిపిరాడు తర్వాత విషయం, కానీ అలా 4 గింజలు చేసిర్రు. దాంతో ఏమైందంటే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావజాల వ్యాప్తి జరిగింది. మీరు కూడా ఆ పని చేయొచ్చు. అసలు యాక్చువల్గా ఏమున్నది, ఇప్పుడు ఇప్ప పువ్వు లడ్డు అవకాశం అంటే ఇప్ప పువ్వు లడ్డు దొరికితే ఓకే, లేకపోతే బెల్లమే కదా, బెల్లం అంటే బంగారం అంటారు కదా, ఈ బంగారాన్ని ప్రసాదాన్ని పంపిణీ చేయడం పెద్ద విషయమేం కాదు, చాలా ఈజీగా ఇవ్వచ్చు. ఆ పని కూడా చేయలేరు, పోయినసారి చేస్తానో చేయలేరు, ఈజీగా ఇవ్వచ్చు, చాలా ఈజీ. అది ఏముంది, బెల్లం పంపించాలి అందరికీ, పంపించేస్తే ప్రసాదంగా పంపించేస్తే అది నమ్మకం ఉన్నటువంటి భక్తులు స్వీకరిస్తారు, సంతోషం పడతారు. అయితే ఇక్కడ విషయం ఏంది, మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు ప్రసిద్ధి పొందింది. అయితే ఇదే తరహాలో ఇంకొక జాతర ఉన్నది, అది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నది, ఆదివాసీలకు సంబంధించే. అయితే ఇక్కడ కోయ వర్గానికి చెందినటువంటి ఆదివాసీ బిడ్డలు, అంటే ఎవరైతే ఇక్కడ కాకతీయ సామ్రాజ్యం పైన పోరాటం చేసి వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి మా ఆదివాసీల హక్కులు కాపాడుకుంటామని చెప్పేసి పోరాటం చేసినటువంటి వీర వనితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమ్మక్క సారలమ్మ. వీళ్ళు అక్క చెల్లెలు కాదు, తల్లి బిడ్డలు వీళ్ళు. అయితే వీళ్ళ పోరాటానికి గుర్తుగా తర్వాత వాళ్ళని నిజంగా ఆరాధ్య దేవతలుగా పూజిస్తారు తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు. అయితే మేడారం సమ్మక్క సారక్క జాతరలకు ఎంతైతే మొత్తం అంటే ప్రపంచవ్యాప్తంగా లేకపోతే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది, చాలా సంతోషం. ఈ జాతరను కానీ తర్వాత ఈ సంస్కృతి సాంప్రదాయాలను తర్వాత తరానికి తీసుకోవడానికి 231 కోట్ల రూపాయలతోటి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టిన సంతోషం. ఇదే తరహాలో ఉన్నటువంటి గోండులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం అక్కడ నాగోబా అంటే ఇక్కడ నాగేంద్రుడు, దానికి సంబంధించి వాళ్ళకు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఇక్కడ ఏది ఆదివాసీ బిడ్డలు వాళ్ళు గోండులు. అంటే భారతదేశంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి గిరిజనులు ఆదివాసీలు ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళు గోండులు. మన దగ్గర ఆదిలాబాద్ జిల్లాలో ఉంటారు, కాకపోతే ఇక్కడ మధ్యప్రదేశ్లో కానీ తర్వాత ఇక్కడ మహారాష్ట్రలో కానీ మిగతా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో గోండుల జనాభా అత్యంత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ నాగోబా జాతర కూడా ఇదే నెలలో ఉంది. దానికి సంబంధించి నాగోబా జాతరకు సంబంధించి ప్రత్యేకంగా ఇంత పబ్లిసిటీ దక్కడం లేదు. తర్వాత నాగోబా జాతర కూడా అక్కడ గోండు మిశ్రం జాతికి చెందినటువంటి ఎవరైతే గోండు సోదరులు ఉంటారో వాళ్ళు అత్యంత అద్భుతంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. కాబట్టి ఆదివాసీ బిడ్డలు ఆదిలాబాద్లో చేస్తున్నటువంటి ఈ జాతర కూడా భారతదేశంలోనే అత్యంత పెద్ద జాతర అని చెప్పేసి, రెండో జాతర అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి చెప్పడానికి మిత్రుడు వచ్చిండు, దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చి చేసిండు. రండి. అయితే దానికి సంబంధించి చెప్పడానికి, ఎందుకనంటే గోండులకు సంబంధించి గోండు బిడ్డలు కూడా అంటే నిజంగా కూడా ఆదివాసీలు అంటే అమాయకంగా కనిపిస్తారు కానీ నిజంగా నిజాయితీతో ఉంటారు వాళ్ళు. అంటే ఎవరికైతే నాగరికత లేదని చెప్పేసి మనం అనుకుంటామో ఆ నాగరికత లేదన్న వాళ్ళ దగ్గర నిజాయితీ ఎక్కువ ఉంటుంది. నిజం, వాస్తవం అన్నమాట. అంటే కుళ్ళులు కుట్రలు కుతంత్రాలు మోసం చేయడము ఇటువంటివన్నీ వాళ్ళకు అసలు యాక్చువల్గా ఉండదు. అసలైన స్వచ్ఛమైన మనుషులు వాళ్ళే. ఎస్, నిజమే. ప్రకృతితో జీవిస్తారు కాబట్టి ప్రకృతి
సిద్ధంగా వచ్చినటువంటి ఆహారాన్ని తీసుకుంటారు. తర్వాత వాళ్ళు ఒక సాంప్రదాయబద్ధంగా జీవిస్తారు. మనం అయితే ఎప్పుడే అనుకుంటాం మనం అసలు యాక్చువల్గా మనం అభివృద్ధి చెందిన మనం అనుకుంటాం, కానీ అభివృద్ధి చెందిన దాంట్లో ఆగమక్కువ ఉంటుంది. వాస్తవం అన్న. ఈ మధ్య కూడా ఒక మాట విన్నాం ఏంటంటే, ఇప్పుడు ధనికుల యొక్క జీవన శైలి, ధనికుల యొక్క డ్రీమ్ ఏంటిదా అంటే పేదవారి జీవన శైలే ధనికుల డ్రీమ్. ఎస్, వీళ్ళ జీవన శైలిని కొల్లగొడితే వాళ్ళు మంచిగా అవుతారు. అంటే ఇప్పుడు ఎందుకంటే ధనికుడి దగ్గర అన్ని ఉంటున్నాయి, కానీ వాడు వండించుకుంటున్న పంట ఉంటలేదు, వాడు తాగాలనుకుంటున్న పాలు ఉంటలేవు. ఎస్, అది పేదవాడి దగ్గర ఉంటున్నది. ఎస్, ఇప్పుడు వాళ్ళ డ్రీమ్, అందుకే ఫామ్ హౌస్ కాన్సెప్ట్లు వచ్చినాయి. మీరు ఇందాక చెప్పినట్టు ఆదివాసీలు అంటే నిజమైన భారతీయ మూలవాసులు నా దృష్టిలో. ఎందుకంటే జల్ జంగల్ జమీన్ అని ఏదైతే కొమరం భీము నినాదం తీసుకున్నాడో, మావా నాటే మావా రాజే అంటే మా చెట్టు మా రాజ్యం. అంటే వాళ్ళు సంపదను కొల్లగొట్టే వాళ్ళు కాదు, కాపాడేవాళ్ళు. మా సంపద అని చెప్పేసి అంటే అసలు యాక్చువల్గా అందులోనే ఉంటారు కాబట్టి ఆదివాసీ బిడ్డలు ఉండేదంటే ఏంటంటే కొండ కొనల్లో, తర్వాత అక్కడలో ఉన్నటువంటి ప్రకృతితో మమేకమై అక్కడ ఉన్నటువంటి జంతువులు పక్షులు వాళ్ళన్నిటికీ ఒక స్నేహం చేస్తారు. అవును, అటువంటి జీవన విధానం ఉంటుంది. వాస్తవం. ఇక్కడ కోయలు కానీ, తర్వాత ఇక్కడ గోండులు కానీ అదంతా ఉంటుంది. కాకపోతే ఏంటంటే గోండులకు సంబంధించినటువంటి జాతర నాగోబా జాతరకు సంబంధించి ప్రధానంగా అంటే చర్చ జరుగుతుంది కొంతవరకు. ఇప్పుడు V6 లాంటి ఛానల్లో కొంతవరకు వేస్తున్నారు, కానీ మిత్రుడు ఇక్కడ గతంలో ఇక్కడ ఏది రాజ్ న్యూస్లో యాంకర్గా పనిచేసిండు. తర్వాత ఆయన ఏది ఆదిత్య పనిచేసిండు. తర్వాత విషయం ఏంటంటే ఆయన ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ నడుపుతా ఉన్నాడు. ఇందులో ప్రత్యేకంగా ఇక్కడ ఏది గోండులకు సంబంధించినటువంటి నాగోబా జాతరకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి డాక్యుమెంట్ అద్భుతంగా చేసిండు. నిజంగా ఏంటంటే అసలు యాక్చువల్గా దాని ప్రాశస్త్యాన్ని చెప్పడం కానీ, దాని గొప్పతనాన్ని చెప్పడం కానీ, నిజంగా అసలు యాక్చువల్గా ఇంత విశిష్టమైనటువంటి జాతరకు సంబంధించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం తెలవాలనే ఉద్దేశంతో ఒక మంచి డాక్యుమెంట్ చేసిండు. ఆయనకు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ పేరు ఆదిత్య ట్రావెల్ టేల్స్ తెలుగు. నాకు ప్రత్యేకమైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అనేది ఈ డాక్యుమెంటరీ నిర్వహించడం వల్ల నాకు లేదు. కేవలం మన సంస్కృతి సాంప్రదాయము, అసలైన సంస్కృతి అసలైన సాంప్రదాయం, ఎప్పుడైతే మన సాంప్రదాయాన్ని సంస్కృతిని కోల్పోతామో అక్కడ మన ఉనికిని కోల్పోతాం. దానికి కొన్ని దేశాలు కూడా కారణంగా ఉన్నాయి, కానీ మన దేశం యొక్క అస్తిత్వమే మన సంస్కృతిలో మన సాంప్రదాయంలో నిలబడ్డది. అది అసలైన గిరిజన వారసత్వాన్ని పురికిపుచ్చుకున్న గోండులు కావచ్చు, ఇలాంటి కోయలు కావచ్చు, వాళ్ళే అసలైన సంస్కృతికి సాంప్రదాయానికి మన భారతదేశానికి వారసులు. అయితే ఆ రకంగా నాగోబా జాతర 2026 జనవరి 18న కెస్లాపూర్ మండలం ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభం కాబోతుంది. ఈ మేడారం జాతర ఎంత గొప్పదో, 10 తారీఖు అంటే ఇంకో 16 రోజులు ఉంది. 18వ తారీఖు 18వ తారీఖు అంటే ఇంకా 8 రోజులు ఉంది. 8 రోజులు ఉన్నది, జస్ట్ వారం రోజులు 8 రోజులు ఉన్నది. అది కూడా ఇప్పుడు ఏది మేడారం జాతర కంటే ముందే ఇక్కడ నాగోబా జాతర స్టార్ట్ అవుతుంది. దాదాపు వాళ్ళు 10 రోజులు చేస్తారన్న. 10 రోజులలో దాదాపు 15 లక్షల మంది వస్తారు. ఓకే, అక్కడ కూడా ప్రభుత్వ యంత్రాంగం వస్తుంది, అక్కడ కూడా వస్తారు. అధికారిక లాంఛనాలతో చేస్తారు, కానీ ఇంత ప్రాచుర్యం కలగలేదు. కానీ దీనికి ప్రాచుర్యం కలగాల్సినంత అక్కడ ఉంది. అవును, అంటే ఇప్పుడు అసలు యాక్చువల్ గా దీనికి తీసుకునే విధంగా బరాబర్ ఉన్నది, కానీ కాకపోతే ఏంటంటే అంత జరగలేదు, కావాల్సినంత ప్రచారం జరగలేదు అని చెప్పేసి మిత్రుడు అంటుండు ఆదిత్య అమర్నాథ్. సో ఒక్కసారి మీరు ఆదిత్య ట్రావెల్ టెల్స్ ఛానల్లో ఫుల్ డాక్యుమెంటరీ ఇప్పుడు ప్రోమోని ఒకసారి చూద్దాం. ప్రోమోని చూద్దాం మనము. చాలా అద్భుతంగా చేసిండు. ఏదన్నా మ్యాథ్లో ఉందా ఇదా? ఓకే, రైట్. 2 సెకండ్ తీసుకుందాం. రైట్ సార్, ప్రోమో చూద్దాం. ఒకసారి చూడండి, మీరు ప్రోమో చూడండి. హరితాకాశంలో విరిసిన హరివిల్లు, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయానికి పొదరిల్లు. అంబరాన్నంటే గోండు గిరిజనుల సంబరం. నాగోబా జాతరలో సప్తవర్ణాల ఇంద్రధనస్సు ఆరంభం. అడవి తల్లి నేర్పిన క్రమశిక్షణ, తెల్లని ధవళవర్ణ శోభితమైన సారూప్య వస్త్రధారణ, భక్తి క్రమబద్ధమైన జీవన సరళి,
అడవి తల్లి బిడ్డల జీవన శైలి. వేల సంవత్సరాల అద్భుత చరిత్ర, అదే మన నాగోబా జాతర. ఇది వస్తుంది పెట్టు. చూసారు కదా, ఇగో ఇది ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఓకే, అడవుల జిల్లా. ఇది కూడా 1 మినిట్. ఇది వేరేనా? ఆదివాసులకు అవినాభావ సంబంధం. అలాగే ఆదిలాబాద్ జిల్లాకు అడవులకు ఆదివాసులకు ఇది కనిపించదు. అపురూపమైన అనుబంధం. ఇది ఉన్నదా? ఆదిలాబాద్ జిల్లా సహ్యాద్రి పర్వతం చూసారు కదా, అంటే మొత్తం మీద ఇక్కడ వ్యవహారాలు ఇక్కడ అంటే నాగోబా జాతరకి సంబంధించి ప్రత్యేకంగా డాక్యుమెంట్ చేసిన మిత్రుడు. తర్వాత ఇది మనం దాంట్లో పెడదాం, అంటే మీరు చూడండి, అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏది గోండులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం, నిజంగా అత్యంత భక్తి శ్రద్ధలతోటి చేస్తారు. 4 రోజుల పాటు, అంటే అక్కడ ఉన్నటువంటి దానికి ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అతను యాక్చువల్గా నాగోబాని తీసుకురావడం, తర్వాత దాంట్లో ప్రతిష్ఠించడం, ఇవన్నీ కూడా ప్రత్యేక దర్బార్ అని, బేటింగ్ అని, ఇలా 3 రోజుల కార్యక్రమం కూడా ఉంటుంది. అంటే అన్న, ఇప్పుడు మన దగ్గర వివాహ వ్యవస్థ ఎంత పటిష్టమైందో, వీళ్ళ దగ్గర వివాహ పటిష్ట చాలా బలమైంది. ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మ్యాట్రిమోని అనే సాంప్రదాయం వచ్చింది, కానీ వీళ్ళ దగ్గర వాళ్ళలో వాళ్ళే సంబంధాలు కలుపుకునే సాంప్రదాయం బేటింగ్ అని ఉంటుంది. అట్లాగే దర్బార్ అంటే వీళ్ళ సమస్యలపైన వీళ్ళే చర్చించుకునే ఒక సాంప్రదాయం దర్బార్, తీర్పులు. అక్కడ కూడా ప్రభుత్వ అధికారులు వచ్చేసి అక్కడ వీళ్ళకి ఏం సమస్యలు అనేది చర్చించి అక్కడే సాల్వ్ చేసే పద్ధతినే దర్బార్ అంటారు అన్న. ఇది దాదాపు 10 రోజులు జరుగుతుంది. అయితే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా అన్న, అన్నగారి ద్వారా, మీ ద్వారా, ఛానల్ ద్వారా, మన దగ్గర కావాల్సినంత టూరిజం అవకాశాలు అవును, కానీ అది ఆ స్థాయిలో వెళ్ళట్లేదు. పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, ఎస్పెషల్ ఆదిలాబాద్ అద్భుతమైనటువంటి అందమైనటువంటి జిల్లా. ఎందుకంటే ఒక పచ్చని చీర కట్టినట్టు ఉంటుంది. వాటర్ ఫాల్ కావచ్చు అన్న, ఒక పుచ్చర వాటర్ ఫాల్ కావచ్చు. అట్లా మీరు ఎక్కడ పోయినా, ఇప్పుడు శీతాకాలం ఎక్కడ ఆదిలాబాద్కి వచ్చినా ఒక బ్రహ్మాండమైన ఒక వాయనాడ్ లాంటి ప్లేసులు, ఒక కేరళ లాంటి ప్లేసులు ఉంటాయి. కానీ ఇది అభివృద్ధికి నోచుకోవట్లేదు, ప్రచారం జరగట్లేదు. కాబట్టి గవర్నమెంట్ కూడా దీనిపైన దృష్టి పెడితే, ఎందుకంటే టూరిజం డెవలప్ అయితే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా ఉపాధి కలుగుతుంది. అందుకే మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి ద్వారా, ఛానల్ ద్వారా ఇది సరైన వేదిక అని చెప్పేసి నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. కాబట్టి మన ఛానల్లో, ఆదిత్యాస్ ట్రావెల్ టెల్స్ ఛానల్లో ఈరోజు ఫుల్ డాక్యుమెంటరీ నాగోబా 2026 చరిత్ర అనే టైటిల్ తోటి రిలీజ్ అవుతుంది. 1000 సంవత్సరాల అద్భుత చరిత్ర, అదే మన నాగోబా జాతర. ఇది ఆదిత్యాస్ ట్రావెల్ టైల్స్ అని చెప్పేసి ప్రత్యేక ఛానల్ ఉంటుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి చూడండి. ఇది స్పేస్ సెకండ్. ఓకే, రైట్. ఇది ఛానల్, ఇది కొత్తగా ప్రారంభించాం మనం. ఆదిత్య ట్రావెల్ టైల్స్ అని చెప్పేసి ప్రత్యేకంగా ఉంది. అంటే ఎక్కడైతే పర్యాటక ప్రదేశాలు ప్రత్యేకంగా ఉంటాయో ఆ పర్యాటక ప్రదేశాలకు సంబంధించినటువంటి అక్కడ విశిష్టతలు, విశేషాలు, తర్వాత అక్కడ ఎట్లా వెళ్ళొచ్చు, సంస్కృతి, సాంప్రదాయాలు, తర్వాత అక్కడికి వెళ్ళడానికి ఎట్లా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది, ఏం కథ, అసలు యాక్చువల్గా వాళ్ళ సాంప్రదాయం ఏంది, సంస్కృతి ఏంది, అన్ని విషయాలు కూడా అద్భుతంగా చెప్పడానికి మిత్రుడు రెడీగా ఉన్నాడు. గతంలో రాజ్ న్యూస్లో పనిచేసిండు, ఆయన యాంకర్గా పనిచేసిండు. కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదిత్య ట్రావెల్ టైల్స్ అని చెప్పి కొడితే వస్తుంది. కావాలంటే అక్కడ కూడా పెడదాం, అది డిస్క్రిప్షన్లో పెడదాము, ఇది వస్తుంది. కాబట్టి ఈ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాడు. అందుకనే వచ్చిండు. ప్రత్యేకంగా చాలా డాక్యుమెంట్లు చేసిండు ఆయన. ఇప్పుడు ప్రత్యేకంగా నాగోబా జాతరకు సంబంధించి డాక్యుమెంట్ చేసిండు. అది మనకు కూడా ఇస్తా అంటున్నాడు. మనం కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో దాన్ని మనం కూడా వేసేస్తాం దీనిలో. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, అది ఆదిలాబాద్. ఓకే, రైట్. అయితే ఆదిలాబాద్ జిల్లా వాసిగా మా గోండు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నా జిల్లాను నేను చూపించాలన్న తాపత్రయం. ఎందుకంటే నేను మీడియా రంగంలోనే ఉన్నాను, కానీ మనం ఏం చేసామనేది కూడా ముఖ్యం. కాబట్టి మన కన్న తల్లి, మన కన్న ఊరు, కాబట్టి మన ప్రాంతాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి టూరిజం పరంగా అన్న ఒక దృక్పథంతో మనం ఈ డాక్యుమెంటరీని చేయడం జరిగింది. మన ఛానల్లో కూడా అందుబాటులో ఉంటుంది, చూడగలండి.
థ్యాంక్ యూ రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిత్య ట్రావెల్ టేల్స్ అని చెప్పేసి చేసుకొని మీరు చాలా చూడొచ్చు, చాలా విషయాలు ఉంటాయి అందులో, రకరకాలుగా టూర్లకు సంబంధించి ట్రావెల్కి సంబంధించి మంచి చాలా విషయాలు ఉంటాయి. ట్రావెల్ ఛానల్స్ చాలా వస్తున్నాయండి. ఒకటే మాట, ఏదంటే అది చెప్పడము, నోటికొచ్చింది వాగడం కాకుండా అసలైన సంస్కృతి సాంప్రదాయానికి నిలవే ఈ మన ఛానల్. Yes. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇది అది చెప్తున్నటువంటి మాట. కాబట్టి చూడండి దీన్ని కూడా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నాం. ఇగో సరే, ఇక్కడ ఇప్పపూరాడు కాడు పోయినామా ఇక్కడ కథ. సరే రైట్. రేర్ హెల్త్ మినరల్స్ దే భవిష్యత్ అని చెప్పేసి, దేశాభివృద్ధి మైనింగ్ కీలకం అని చెప్పేసి ఇక్కడ మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నాడు. రాష్ట్రంలో గనుల శాఖలో విప్లవాత్మక సంస్కరణలు, 22% పెరిగిన గనుల ఆదాయం, ఇక అక్రమాల కట్టడికి డ్రోన్లు, ఏఐ సాంకేతికతతో పటిష్ట నిఘా. గుజరాత్లో రాష్ట్రీయ ఖనిజ చింతన్ శిబిర్లో ప్రసంగించిండు నిన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక ఐపాక్ ఆఫీసుపై రైడ్స్, ఈడీ ఆఫీసర్లపై కేసు ఎవరు పెట్టిండ్రు? మమతా బెనర్జీ. కూర్చో కల్వ. ఇక కోల్కతా బిధాన్ నగర్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో దర్యాప్తును అడ్డుకున్నారని మమతపై కోర్టుకెక్కిన ఈడీకి వ్యతిరేకంగా సర్కార్ పిటిషన్, మమత నేతృత్వంలో భారీ ర్యాలీ. పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ హీట్ కనిపిస్తూ ఉంది అక్కడ. ఇక మళ్ళీ పెరిగింది చలి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పెద్దవాళ్ళకు, ముసలి వాళ్ళకు, తర్వాత వయసు పైబడిన వాళ్ళకు, తర్వాత చిన్నపిల్లలకు, ఆ తర్వాత అది హృద్రోగులకు, ఎవరికైతే హృదయ సంబంధితమైనటువంటి అంటే దీర్ఘకాలిక వ్యాధిన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. చలి పెరిగిందట మళ్ళా. 14 జిల్లాల్లో సింగిల్ డిజిట్, అంటే 1 నుంచి 9 డిగ్రీలే ఆ లోపలనే ఉందట లెక్క. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలో 5.6 డిగ్రీలు ఉష్ణోగ్రత. 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందంట, జాగ్రత్తగా ఉండండి. ఇక రాజాసాబ్ సినిమా టికెట్ల రేట్లు పెంపు నిలిపివేత, మంచి పని చేసారు అతను. యాక్చువల్గా ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటే మరి సాధారణ ప్రజలు చూడాలన్నా వద్దా? ఐబొమ్మ రవి వచ్చిండంటే ఐబొమ్మ రవి మంచి పని చేసిండు మరి ఒక రకంగా. మీరు ఇష్టం వచ్చినట్టుగా వేలలో పెంచుకుంటాం, లక్షలలో పెంచుకుంటాం అంటే బలిసినోడు పెంచుకోరు, మాకు అభ్యంతరం లేదు, బలిసినోడు తీసుకోరు. కానీ సామాన్యుడు చూడాలి కదా, సామాన్యుడికి అందుబాటులో ఉండాలి కదా సినిమా అంటే. గతంలో ఉంటుండే, అడిగి పోయి తీసుకునేటోళ్ళు టికెట్లు, ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు, అది కూడా ఇష్టం వచ్చిన రేట్లు పెడితే ఎట్లా? కాబట్టి హైకోర్టు మంచి పని చేసింది. నిన్న మళ్ళీ పెంచుకోమని చెప్పింది, మళ్ళీ ఇప్పుడు అట్టెట్లయితే అని చెప్పిరట. మంచి పని అయింది ఒక రకంగా. సామాన్యుడికి అందుబాటులో ఉండాలి కదా సినిమా అంటే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, మంత్రి వద్దంటున్న అధికారుల మెమోలు ఇచ్చిరట. ఎందుకు జారీ చేస్తున్నారని ప్రశ్న. భవిష్యత్తులో ఇలాంటి మెమోలు జారీ చేయొద్దని, ఎందుకంటే అధికారులకు 4 పైసలు వస్తాయన్నమాట. వాళ్ళకి మూటలపై చెప్తే కథ మీకు ఇష్టం వచ్చినట్టు పెంచుకొని మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకోవాలని చెప్తారు అనమాట. పెంచుకుంటే సామాన్యుడు దెబ్బ పడుతుంది, వానికేమో పైసలు వచ్చి ఇంట్లో పడతాయి అనమాట. టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తే నిబంధనల ప్రకారం వెళ్ళాలని సూచించింది. రాజాసాబ్ సినిమా, ఏది ప్రభాస్ సినిమా, ఇది నిన్న రిలీజ్ అయింది కదా. నిన్న రాజాసాబ్ సినీ నిర్మాతలకు ఈ నెల 18వ తేదీ వరకు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు నిలిపేసింది. మంచి పని చేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మెమో ప్రకారం శుక్రవారం విక్రయించిన టికెట్లకు ఈ ఉత్తర్వులు వర్తించవని, శనివారం నుంచి పాత ధరల ప్రకారమే టికెట్లు విక్రయించాలని స్పష్టం చేసింది. మంచి పని చేసింది హైకోర్టు. భవిష్యత్తులో వచ్చేటువంటి కొత్త సినిమాలకు టికెట్ ధరల పెంపుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి కూడా చెప్పేసింది. ఇక ఆదాయానికి తగ్గ వాటా ఏది, మనం ఇచ్చేది ఎంత? తెలుగు రాష్ట్రాలు కానీ లేకపోతే ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇస్తున్న ఆదాయం ఎక్కువ కేంద్రానికి, కానీ ఇక్కడికి వస్తున్నది మాత్రం చాలా తక్కువ. మరి అట్టెట్లయితారని ఆయన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వాస్తవానికి అదే జరుగుతుంది. 10 రూపాయలు పంపిస్తే 5 రూపాయలు కూడా వస్తలేవు ఇక్కడికి, కేంద్రానికి పంపిస్తే. ఎక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు పెడుతున్నారు అన్ని పైసలన్నీ. దేశ జీడిపిలో తెలంగాణ వాటా 5.01%, రాష్ట్రానికి దక్కేది 2.45%. రావాల్సింది 3.76 లక్షల కోట్లు, వచ్చింది మాత్రం 1.84 లక్షల కోట్లు మాత్రమే. అయితే 5 ఏళ్లలో రాష్ట్రానికి 1,92,00,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. 1,92,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. కేంద్రం లోపభూయిష్ట విధానాలపై ఆర్థిక నిపుణుల్లో చర్చ. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫారసుల అమలు. ఈసారైనా పన్నుల వాటా పెంచి ప్రోత్సాహకాలు అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు కొట్లాడరు. ఏం చేస్తున్నారా మీరు? పోయి మిమ్మల్ని గెలిపించి పంపించింది ఎందుకు? సపరేట్గా పోయి ఆడ కూర్చొని ముచ్చట్టు పెట్టుంటారు, లేకపోతే కాఫీలు తాగురు, టీలు తాగురనా? ఇక్కడ తెలంగాణకు రావాల్సినటువంటి వాటాకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కేంద్రంతో కొట్లాడి
ఇక్కడకు నిధులు తేవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. సపరేట్గా పోయి కూసోమని చెప్పి పంపించాలి మిమ్మల్ని ఓట్లేసి. భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలను ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చినాం, అక్కడ ఎంఐఎం పార్టీ ఓ ఎంపీని ఇచ్చింది. సరే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు, కానీ ఈ కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఎంపీల సంగతి ఏంది? మీరు పోయి కొట్లాడాల్సిన అవసరం లేదా? వాటా తీసుకురావాల్సినటువంటి అవసరం లేదా? తెలంగాణకు రావాల్సినటువంటి ఏది నిధులకు సంబంధించి అట్టెట్లయితుంది మనకి, మీకు ఇంత ఎట్లా వస్తుంది? మేము ఇన్ని పనులు కడుతున్నాం కదా, మరి ఇన్ని పనులు పడుతుంటే మా వాటా ఏదని చెప్పేసి అడగాల్సిన అవసరం ఉంది కదా, బాధ్యత ఉంటుంది కదా. సపడే కూర్చొని పోయి ముచ్చట పెడుతుంది కాదు ఇక్కడ. అట్లా చేస్తే మీ పని అవుతుంది. వచ్చే ఎలక్షన్లో మీ పని చేస్తారు, పబ్లిక్ చూస్తూనే ఉంటారు. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసే ముందు ఒక మిత్రుడు వచ్చిండు ఏపీ నుంచి. రండి వేసుకుని చెప్పు. మిత్రుడు వచ్చిండు. తర్వాత యూట్యూబ్ ఛానల్ని చెన్నయ్య గారు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిండు, అంతేనా? ఏపీలో కూడా చాలామంది మన యూట్యూబ్ ఫ్రీ కంటెంట్ని ఉపయోగించుకొని తర్వాత వాళ్ళు కూడా నడుపుకుంటున్నారు. చాలా సంతోషం ఇది నిజంగా కూడా. చెప్పండి అంటే అసలు యాక్చువల్గా ఎందుకు మీరు అంటే ఈ మా కంటెంట్ తీసుకోవాలనుకున్నారు? తర్వాత ఎందుకు మీరు పబ్లిక్లో యూట్యూబ్ని పెట్టాలనుకున్నారు? న్యూస్ మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళ న్యూస్లు నడుస్తున్నాయి. ఒక సోషల్ మీడియా వారిగా చిన్నవాళ్ళు కూడా అందరికీ న్యూస్ ప్రచారం చేయాలనే ఆలోచనతో మన అన్నగారిని సంప్రదించి తీసుకున్నాను. ఓకే ఓకే చూసారు కదా. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఛానళ్ళు ఉన్నాయి కదా, అది పెద్ద పెద్ద వాళ్ళ అవసరాల కోసం, పెద్ద పెద్ద వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయి. సామాన్యుల కోసం, ప్రజల కోసం, అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తలేవు. కాబట్టి సోషల్ మీడియా అనేటువంటిది దీనికోసం పనిచేస్తుంది. అందులో ప్రధానంగా తీన్మార్మలను కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ ప్రధానంగా ఇక్కడ పేద ప్రజల కోసం, తర్వాత కింద వర్గాల కోసం పనిచేస్తున్నాయి. కాబట్టి అందుకని ఏపీలో కూడా ఈ న్యూస్ రావాలని చెప్పేసి నేను న్యూస్ ఛానల్ పెట్టానని చెప్పి చెప్తున్నాడు మన చెన్నయ్య అన్న. చెప్పండి. ఛానల్ వచ్చి జీసీ లివింగ్ ట్రస్టెడ్. జీసీ లివింగ్ ట్రస్టెడా? ట్రస్టెడ్ న్యూస్. ఓకే. జీసీ లివింగ్ లెర్నింగ్ జీసీ జీసీ LIVEING ట్రూత్ ట్రూ న్యూస్ ట్రూ తీసే ఈ రావాలన్న ఇక్కడ విఈ ఇదంతా VEI న్యూస్ లాస్ట్ ట్రూ న్యూస్. ఇగో ఇది జీసీ లైవింగ్ ట్రూ న్యూస్ అని చెప్పేసి ప్రత్యేకంగా దీన్ని ఛానల్ ఏర్పాటు చేసిండు. ఇందులో కూడా ఏపీలో అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు కూడా అన్నీ కూడా వస్తాయి అక్కడ. ఏపీకి కూడా ఇవన్నీ కూడా అందిస్తున్నారంట. కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి మిత్రుడు అడుగుతున్నాడు. అక్కడ ఏపీలో ఇవంతా కూడా నడుస్తుంది. తర్వాత ఇక్కడ మన న్యూస్ని వాళ్ళు ఏది ఫ్రీ కంటెంట్ని కూడా వాళ్ళు వాడుకొని వాళ్ళు తీసుకెళ్తున్నారట. కాబట్టి జీసీ లైవింగ్ ట్రూ న్యూస్ అని చెప్పేసి దీనికి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి కోరుతున్నాడు చెన్నయ్య గారు. కాబట్టి ఏపీలో కూడా చాలా ఛానళ్ళు నడుస్తూ ఉన్నాయి. తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా కంటెంట్ వాడుకుంటున్నారు. ఎందుకంటే సామాన్య ప్రజల కోసం, అంతేగాని సామాన్య ప్రజల కోసం మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషయాలు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో అంతేనా? చెప్పాలని ఏమన్నా చెప్తారా? థ్యాంక్ యూ అన్న. కూర్చోండి. ఇది ఆయన చెప్తున్నటువంటి మాట. ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఒకసారి గోవా టూర్లు లిక్కర్ దావతులట. అగ్రివర్సిటీ పేపర్ లీకేజీ వెనుక అసలు భాగవతం ఇక్కడ ఉన్నది. ఇక ఇన్ సర్వీస్ ఏఈఓలతో ప్రొఫెసర్లు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నట్టు అవతల. ఎందుకు పేపర్ లీక్ చేసి 2021-22లో గోవా విహారయాత్రకు 2 బ్యాచ్లు, 2017 నుంచి అగ్రికల్చర్ BSc పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయట. పేపర్ లీకేజీకి ఏటా చేతులు మారుతున్న లక్షల రూపాయలు. ఇక ఓ ఏఈఓ ఖాతా నుంచి 12 లక్షల లావాదేవీలు చూసిరట. పంచాయతీల కంటే పరిష్కారాలకే మొగ్గు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. చర్చలతో సమస్యల పరిష్కారం దొరుకుతుంది. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే సమస్యలు పరిష్కరించుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. ఇక కొల్లూరులో అర్ధరాత్రి భూమాఫియా వీరంగం.
300 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూములకు కబ్జా యత్నం చేస్తున్నట, కబ్జాను పెట్టడానికి చూస్తున్నట 300 కోట్ల రూపాయల భూమిని. బ్లూ షీట్లు ఇతర సామాగ్రితో సహా ప్రణాళికలతో 200 మంది దుండగులు వచ్చినట్టు ఒక్కడేసారి. సిబ్బందిపై దాడి, 26 మందిపై కేసు నమోదైంది. కోకాపేట భూముల ధరలు ఇటీవల ఎకరాకి 151 కోట్ల రూపాయలకు పైగా పెరగడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై కబ్జాదారులు మాఫియా కన్ను వేసింది. అయితే ఇక్కడ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో గురువారం రాత్రి సుమారు 300 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. పక్కా ప్రణాళికతోటి 200 మంది వచ్చి బ్లూ షీట్లు వేసేసినట నైటే. చూసుకో, ఇటువంటి లంగా కథలు నడుస్తున్నాయి. కోట్ల భూముల రేట్లు పెరిగితే లాభం జరుగుతుంటే ఇటువంటి లంగాలకు అన్నట్టు. 83 లక్షల లంచం, టీటీడీకి 118 కోట్ల రూపాయల నష్టం. నెయ్యి నాణ్యతపై బోర్డుకు తప్పుడు సమాచారం. విజయభాస్కర్ రెడ్డి అవినీతిపై సిట్ వాదనలు. కల్తీ నెయ్యి కేసులో ముందస్తు బెయిల్ నిరాకరించారట. మొత్తం మీద కల్తీ నెయ్యి కేసు సంబంధించి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపిరని. ఇక బెంగాల్లో ఐపాక్ రచ్చ. ఇక టీఎంసీ చీఫ్గా వెళ్ళా ఐపాక్ పార్టీకి సలహా సంస్థ రాజకీయ కక్షతోటే ఈడీ దాడి అని చెప్పేసి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటుంది. మమతా పోలీసులపై సిబిఐతో దర్యాప్తు జరపాలి. కలకత్తా హైకోర్టులో ఈడీ రిట్ పిటిషన్ వేసిందట. ఈడీ మా సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా చూడండి. హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన టీఎంసీ కోర్టులో రసాబసా విచారణను 14కు వాయిదా వేశారు. 1.02 కోట్ల రూపాయల ప్రమాద బీమానంట. అంటే 1,20,00,000 రూపాయలు అన్నట్టు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అమలు చేస్తున్నారంట. 5.14 లక్షల మందికి ప్రయోజనం జరుగుతుంది. 5,14,000 మందికి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటున్నాడు. ప్రమాద బీమా చేసిండ్రు, సంతోషం. ఎందుకంటే ఉద్యోగులకు భద్రత కల్పించారు, కానీ ప్రజలకు కూడా కల్పిస్తే మంచిగా ఉంటుంది. భూభారతికి నకిలీ ప్రింటర్ యాప్ను జోడించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు సొంత ఖాతాలకు యాదగిరిగుట్టకు చెందిన మీ సేవా నిర్వాహకుడే సూత్రధారట. చూసుకో, చెల్లింపులో 10% మొత్తమే ప్రభుత్వ ఖజానాకు పోతుందట, 90% వాని ఖాతాలకు పోతుందట. 52 లక్షల రూపాయలు. చూసుకో, అక్కడ ఏం పెట్టినాడా, మంచి ఇట్లా స్టిక్కర్ అంటేసి పైసలేమి ఇక్కడ కొట్టుకుంటున్నట. ఎంత డేంజర్ చూడిగా. రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎవరికి పోవాలి? రెవెన్యూ శాఖకు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోవాలి. నువ్వు మునగానివిరా నాయన నిజంగా. మోదీ ఫోన్ చేయలేదు, ట్రేడ్ డీల్ కుదరలేదు. అమెరికా వాణిజ్య శాఖ మంత్రి లుట్నిక్ వ్యాఖ్య. ఈయన చేసిన అంటాడు, ఈయన ఏనా అంటాడు, ఆగమానం ఉన్నది లెక్క. భారత్కు 3 వారాల సమయం ఇచ్చాం. చర్చల ముగింపు దశలో ట్రంప్కు కాల్ చేయాలని కోరాం, కానీ ట్రంప్నకు మోదీ ఫోన్ చేయలేదు, అందుకే ఒప్పందం నిలిచిపోయిందని వెల్లడి. ఇక లుట్నిక్ వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్పేసి భారత్ అంటుంది. ఇక ఖమేనీ తప్పుకోవాల్సిందే. ఇరాన్లో ఆందోళనలు ఉధృతం, నెట్ బంద్ అట. భారత్కు వెనుజులా చమురు అమ్మడానికి సిద్ధంగా ఉన్న అమెరికా. వెనుజులా చమురుని ఇలా అమ్ముతారట. వెనుజులాని తీసుకుపోయి అధ్యక్షుని తీసుకుపోయి ఎక్కడ వాడేస్తారు? ఇట్లా మత్తు కోళ్ళు, డమ్మీ కత్తులట. అగో, కోడి పందెల్లో కనిపెట్టలేని మోసాలు, సొమ్ములు కొల్లగొట్టేందుకు ఎత్తులు అట. మత్తు మందులో కోళ్ళను చిత్తు చేస్తారు. జోడి పందేల్లో లాగవంగా డబ్బు లాగేస్తారు, జాగ్రత్తగా ఉండకపోతే జేబులు గుల్లేనట. విజయవాడ హైవేపై తాత్కాలికంగా యూటర్న్లు బంద్ చేసిరట. రాజాసభ టికెట్ ధరల పెంపు మేమో కొట్టేసిండ్రు, మంచి పని చేసిండ్రు. సినిమా టికెట్ ధరలు పెంచం అంటూనే మెమోలు ఎలా ఇస్తున్నారు? కోర్టు సెలవులు, వారాంతాల్లో మెమోలు జారీ ఏమిటని చెప్పేసి అధికారులు తీసుకొచ్చి కొట్టి లోపలేయాలి ఇలా దొంగలని, ఈ అధికారులని, లంగా కొడుకుల్ని. పైసలు తీసుకొని పెంచుకోరంటారా బాబు? ఏ జాగిర్ లెక్క. జీవో 120 సవరించవచ్చు కదా. హైకోర్టు సింగిల్ జడ్జి వ్యాఖ్యలు. నవదీపై డ్రగ్స్ కేసు కొట్టేసిరట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లో సంక్రాంతి రష్ ఉండదంట. స్టూడెంట్లకు హాలిడేస్, ఊరిబాట పట్టిన జనం. 6,400. ఓ, మనది రాలేదా? ఐసా కైసా అవుతా జీ. ఏమైంది, వస్తలేదు? ఇదేనా? నేను చూస్తున్నా. అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులు మానుకోవాలి. ఆ దేశాలు ఇరాన్ పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదు. యుఎస్, ఇజ్రాయెల్ హెచ్చరికలను మేము ఖాతరు చేయం. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని సహించం. యుఎస్ ఇబ్బంది పెడితే మేము యుద్ధానికి సిద్ధమే. త్వరలో
టెహ్రాన్లో పరిస్థితులు చక్కబడతాయి, అల్లర్లు అదుపులోకి వస్తాయి, ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అబ్బాస్ అంటున్నాడు. మీరు సహకరిస్తే మేము సహకరిస్తామని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. నీళ్ళ విషయంలో రాజకీయ లబ్ధి చూడొద్దు, ఇద్దరు గురించి మాట్లాడుకుందామని చెప్పేసి అంటున్నాడు. ఎస్టీ బిడ్డగా అవమానాలు ఎదుర్కొన్న అగ్రకుల పార్టీల నుంచి బీసీలందరూ బయటకు రావాలి, జగదీష్ రెడ్డి అరాచకాలు తట్టుకోలేకపోయా అని చెప్పేసి 18 ఏళ్ల పాటు బీఆర్ఎస్కు సేవ చేశా, ఆ పార్టీలో అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని భరించలేకపోయా, అందుకే ఆ పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నా. టీఆర్పీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోనే బీసీ రాజ్యాధికారం సాధ్యం. బీసీ ఉద్యమ ఆశా జ్యోతి తీర్మాన్ మల్లన్న, ఇక నుంచి మల్లన్న నాయకత్వంలో పనిచేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా తాజా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బికు నాయక్ నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిండు. ఏది యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి జెడ్పీ వైస్ చైర్మన్ నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి నిన్న వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీకి బికు నాయక్ గుడ్ బై చెప్పిండు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేసిండు, నిన్న వచ్చేసిండు. బీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం కరువైందని, తానొక ఎస్టీ బిడ్డగా ఆ పార్టీలో ఎన్నో బాధలు అనుభవించానని, అందుకే బరాసాలో ఉండడం ఇష్టం లేకే పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ తాజా మాజీ వైస్ చైర్మన్ బికు నాయక్ స్పష్టం చేశారు. ఇక నుంచి బీసీ వర్గాల ప్రజా గొంతుక తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు శాసనమండలి సభ్యులు తీర్మాన్ మల్లన అడుగుజాడలో నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి శుక్రవారం బికు నాయక్ మీడియా సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం తానెంతో కృషి చేసినట్లు వివరించారు. జెడ్పీ వైస్ చైర్మన్ వచ్చిండు, అసలు యాక్చువల్గా మామూలు విషయం కాదు. పార్టీ కోసం 18 ఏళ్ళు గొడ్డులాగా కష్టపడితే పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ 18 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్టు తెలిపారు. పార్టీకి చెందిన నాయకులు తానెంతో ఘోరంగా అవమానించినట్లు వివరించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి కనీస మర్యాద కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన బిడ్డనైన తనను మాజీ మంత్రి గుంతకల్లా జగదీష్ రెడ్డి కుట్రపూరితంగా రాజకీయంగా ఎదగకుండా అణిచివేశారన్నారు. తన విషయంలో ఏనాడు ప్రోటోకాల్ నిబంధనలు పాటించిన దాఖలాలు లేవన్నారు. తనకున్నటువంటి ప్రోటోకాల్ ఆహ్వానం మేరకు సీఎం పర్యటనకు వెళ్తే ప్రెసిడెన్షియల్ సూట్ వద్ద తనను నువ్వెందుకు వచ్చావని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని జగదీష్ రెడ్డి చెప్పడం తనను ఎంతగానో కుంగదీసిందన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ రా బాబు, ఆయన పట్టుకుని వెళ్ళిపో అన్నాడట. జగదీశ్వర్ రెడ్డి నిర్వాహకం కారణంగానే తాను పుట్టెడు దుఃఖంతో అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందన్నారు. జిల్లాలో రెడ్డిల ఆధిపత్య రాజకీయాలకు ఇదే నిదర్శనం అన్నారు. అందుకే తాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్వావలంబన సాధికారత కోసం పనిచేస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరానని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇక టీఆర్పీ చీఫ్ మల్లన్న సారథ్యంలో బీసీ రాజ్యాధికార పార్టీ రాజ్యాధికార సాధన కోసం పనిచేస్తున్నట్లు వివరించారు. రాజకీయ అవమానాలు లేని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలు, మల్లన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ అగ్రకులాల ఆధిపత్యంలోనే ఉన్నాయని, అందువల్ల ఆ పార్టీలోని బీసీ నేతలంతా ఆ పార్టీ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలంతా ఎన్ని రోజులున్నా అగ్రవర్ణాల పార్టీల్లో కూలీలేనన్నారు. అందువల్ల సబ్బండ వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం ఏర్పడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం వల్ల మెజారిటీ వర్గాల రాజ్యాధికారాన్ని సాధించుకోగలవని బికు నాయక్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు సమిష్టి పోరాటాలు చేయగలిగితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. ఇందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీనే సరైన రాజకీయ వేదిక అని చెప్పేసి బికు నాయక్ నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిండు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండు. జెడ్పీ వైస్ చైర్మన్ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో రాష్ట్రం, యూనివర్సిటీ భూములపై రేవంత్ సర్కార్ విరుచుకుపడుతుంది. ఉర్దూ యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్రలు, మనో భూముల కోసం విద్యార్థులకు అండగా ఉంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు. నిరుద్యోగులపై లాఠీ చార్జీని ఖండన, యువతకు బీఆర్ఎస్ మద్దతు అంటుందని వెల్లడి. ఇక అన్నదాతలు ఆగమవుతున్నారు, కాంగ్రెస్ సర్కార్ వారిని పట్టించుకోవడం లేదు. రేవంత్ దేవుళ్ళ మీద ఒట్టేసి సగం మందికి కూడా రుణమాఫీ చేయలేకపోయారు. ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలోనే 22,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పేసి హరీష్ రావు అంటుండు. పౌరసత్వం పాక్ది, ఉద్యోగం ఇండియాలో. 30 ఏళ్ల తర్వాత బయటపడ్డ మహిళా ఉద్యోగి అసలు రంగంట.
ఫర్జానాపై యూపీ పోలీసులు కేసు పెట్టిరు, కొనసాగుతున్న దర్యాప్తు. అక్కడ పౌరసత్వం ఉంటుంది, పాకిస్తాన్ పౌరసత్వం అంటే ఉద్యోగం చేసేది ఇండియాలో. ఉన్నవి 3 కమిటీలు, కీలక కమిటీలు కొలాప్స్. ఇక ఏఓబిలో అంటే ఆంధ్ర ఒడిశా బార్డర్లో అడ్రస్ గల్లంతు. డీకేలో బెటాలియన్ 1 కనుమరుగైంది. ఉనికిని చాటుకుంటున్న ఒడిశా, జార్ఖండ్, బెంగాల్ సరిహద్దు జార్ఖండ్, బీహార్ రాష్ట్ర కమిటీలంట. అయినా ఇక్కడ యాక్టివిటీస్ అంతంతే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం మీద మావోయిస్టులకు సంబంధించి మొత్తం కూడా దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. చాలామంది లొంగిపోతున్నారు, లొంగిపోకపోతే కొంతమందిని కాల్చి చంపుతూ ఉన్నారు. రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఇక్కడ మావోయిస్టు రహిత దేశం చేస్తా అని చెప్పేసి అమిత్ షా ప్రకటించిండు. అదే కనిపిస్తూ ఉంది. కొంతమంది మేము ఉన్నామనేటువంటి నిరూపించుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారంట మావోయిస్టు నాయకులు. బీజేపీ అంటే భ్రష్ట జనతా పార్టీ, అభివృద్ధి పేరుతో దోపిడీ వ్యవస్థ నడుస్తోంది. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు అభివృద్ధిలో విఫలం. బిలియనీర్ల కోసమే ప్రభుత్వాలు నడుపుతుండ్రు. ఆరావళి పర్వతాలను ధ్వంసం చేస్తున్నారు. అంకితా బండారి కేసు నిందితులను రక్షిస్తుందెవరు? అందరికీ సమన్యాయం ఎప్పుడు దక్కుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటుండ్రు. మరి అందరికి సమన్యాయం దక్కాలంటున్నాం, మరి ఇక్కడ బీసీలకు సంబంధించి కూడా దక్కాలని చెప్పాలి కానీ రాహుల్ గాంధీ గారు. మల్లన్నపై అనుచిత వ్యాఖ్యలు సహించం. కవిత గురించి మల్లన్న వాస్తవాలు మాట్లాడుతుండు. ఓర్వలేక ఆమె నీచ రాజకీయాలకు పాల్పడుతుంది. పెయిడ్ బ్యాచ్తో అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది. ఇష్టానుసారం మాట్లాడితే తగిన బుద్ధి చెప్తాం. 10 ఏళ్ళు దోచుకొని మళ్ళీ ఓట్ల కోసం జనం బాటన పూటకో వేషంతో నాటకాలు ఆడుతున్నది టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండల్ అంటున్నారు. ఇక రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ మల్లన్నపై కవిత అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు. టీఆర్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తుప్పతి భిక్షపతి కుర్మ అంటా ఉన్నాడు. మొత్తం మీద టీఆర్పీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీర్మాన మల్లన్నపై జాగృతి పెయిడ్ బ్యాచ్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను సహించబోమని టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండల్, రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ అన్నారు. అయితే శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత గురించి మల్లన్న నిజాలు మాట్లాడుతుంటే వారికి ఎందుకు కోపం వస్తుందని ప్రశ్నించారు. వాస్తవాలను భరించలేక పెయిడ్ బ్యాచ్తో మల్లన్నపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కవితకు తగదని చెప్పేసి వీళ్ళు సూచించారు. నిన్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, మేము అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, కొడతాం, దాడులు చేస్తాం. దాడులు మీకే వస్తాయరా బాబు? సార్ వచ్చి చూడరు, మరి బగారా అవుతుంది. పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు? ఏదంటే రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడుకోవాలి, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలి. దాడులు చేస్తాం. ఉక్రెయిన్పై ఇప్పటికే చాలామందికి పచ్చడి అయి ఉంటుంది, ఒకసారి అడుక్కోరాలని. బగారా ఉక్రెయిన్పై ఒరెన్స్నిక్ ప్రయోగం అంట. ఉక్రెయిన్పై డ్రోన్లు, క్షిపణులతో రష్యా దాడులు చేసింది. భూగర్భ సహజ వాయువు నిల్వలపై దాడి, పుతిన్ నివాసంపై దాడులకు ప్రతీకారం అంట. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన. ఇక 36 క్షిపణులు, 242 డ్రోన్లను ప్రయోగించాలన్న ఉక్రెయిన్. 4 మృతి, 22 మంది గాయాలైనట్లు వెల్లడి. ఉక్రెయిన్ రష్యా వారు ఇంకా ముదిరే ఛాన్స్ ఉందంట. మల్లన్నపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని చెప్పేసి ఇక్కడ అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇక టీవీకే చీఫ్ విజయ్కి మద్రాస్ హైకోర్టులో షాక్ అంట. జననాయక్ సినిమా నాయక్ యూనిట్కు డివిజన్ బెంచ్లో ఎదురు దెబ్బ. యూఏ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని తీర్పు ఇచ్చిన సింగిల్ బెంచ్ జడ్జి తీర్పుపై స్టే ఇచ్చిందట. కేసు విచారణ 21కి వాయిదా పడ్డది. తెలంగాణ డీజీపీ చివరి రెడ్డికి ఊరట లభించింది. అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులు మానుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా, సినిమా టికెట్ రేట్లు ఎట్లా ఇష్టం వచ్చినట్టు ఎట్లా పెంచుతారా బాబు అన్నది హైకోర్టు. ఇక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో రాష్ట్రం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, కేటీ రామారావు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. బంగాళాఖాతంలో వర్ణప్ తుఫాన్ అంట. తెలంగాణపై ప్రభావం ఉండదు. రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత, హైదరాబాద్ను వణికిస్తున్న చలి. 21, 22 తేదీల్లో మున్సిపల్స్ నోటిఫికేషన్. 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీలకు ఎన్నికలు ఉంటాయట. 17న షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. బాబు బెదిరింపు, రేవంత్ దేవరింపు. నీళ్లపై గురు శిష్యుల దొంగాట. చర్చలంటూనే తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫిర్యాదు. బాబు నీళ్లు లేదు అని చెప్పేసి వెళ్ళు అని చెప్పేసి ఆయన అంటున్నట.
ఇక ఏపీకి నీళ్లపై రాజీ పడేది లేదు, రాయలసీమకు జలాలు తరలిస్తాం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం, దాని నుంచి విశాఖ వంశధారకు నీళ్లు మాకు మిగిలితే తెలంగాణ వాడుకోవచ్చు, ఏపీ సీఎం చంద్రబాబు దబాయింపట. ప్రాజెక్టులపై ఏపీతో చర్చలకు సిద్ధమని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. రేవంత్ సర్కార్ రియాలిటీ బ్రోకర్ అని చెప్పేసి ఇక్కడ కేటీ రామారావు అంటున్నాడు. ఇదిగిదిగో కాళేశ్వర గంగా అని చెప్పేసి ఎల్లంపల్లి నుంచి ఎస్ఆర్ఎస్పీ వైపు ఎదురెక్కుతున్న జలాలని ఇట్లా వేసుకొస్తుంది ఏమి. గురుకులాల కోసం 5,000 కోట్ల రూపాయల అప్పు. ఇక రాజాసాబ్ టికెట్ల పెంపు సర్కార్పై హైకోర్టు షాక్ ఇచ్చింది సర్కార్కు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య అని చెప్పేసి ఒక వార్త. ఇది ఈమె రాసుకొస్తున్నటువంటి మాటలు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అసలు యాక్చువల్గా ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. ఏ వార్తా పత్రికలు, ఏ వార్తా ఛానళ్ళు, టీవీ ఛానళ్ళు కూడా ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకోలేకపోతే నష్టపోతాం. కాబట్టి జాగ్రత్తగా వీటిని గమనిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, లోపల ఏం కుట్ర పెట్టుకున్నారు, నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మంచి చేయాలనుకుంటున్నారా లేకపోతే వీళ్ళని ముంచాలనుకుంటున్నారా మనకు క్లియర్గా అర్థమవుతుంది. కరెక్ట్గా చూస్తే తేలిపోతుంది లెక్క. ఇవాళ